కార్యక్రమం యొక్క అధ్యక్షులైనటువంటి వరప్రసాద్ రెడ్డి గారు కార్యక్రమంలో కూడా గొప్ప ఆనందించదగినటువంటి రోజు. ఎందుకంటే మన యొక్క భారతదేశానికి, మన యొక్క సమాజానికి శ్రద్ధ కేంద్రమైనటువంటి యొక్క హిందువులందరం కూడా ఒక చోట కలిసి మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సమాజాన్ని, మన సంస్కృతిని సంరక్షించుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో హిందువులందరం కూడా ఇక్కడ కలిసి ఉన్నాము. కాబట్టి హిందువులందరూ కలిసి ఉండేటువంటి పని ఏదైతే ఉందో, ధర్మ రక్షణ కోసము, మన యొక్క సమాజము, మన యొక్క సంస్కృతి రక్షణ కోసము ఇక్కడ అందరం కలిసి మనందరం ఉండడం ఏదైతే ఉందో, ఇది గొప్పనైనటువంటి శుభ సూచకము. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తంలో లక్షలాది స్థలాల లోపల లక్షలాది మంది హిందువుల యొక్క సమ్మేళనాలు జరుగుతున్నాయి. దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒకే గలముతో, ఒకే గొంతుతో ఈ దేశంలో హిందువులందరం కూడా సంఘటితం కావాలి, మనమందరం కూడా కలిసి ఉండాలి, ఈ దేశాన్ని, ధర్మాన్ని సంరక్షించుకోవాలంటే హిందువు సంఘటితంగా ఉండాలి, హిందువు కలిసి ఉండాలని దేశవ్యాప్తంగా లక్షలాది స్థలాల లోపల లక్షలాది మంది హిందువులు కొండల్లో, కోనల్లో, అడవుల్లో అనేక చోట్ల ఉన్నటువంటి హిందువులందరూ కూడా సంఘటితమై హిందూ సంస్కృతిని, మన యొక్క సమాజాన్ని సంరక్షించుకోవాలి, మన కట్టు, మన బొట్టు, మన ఆచారాన్ని కాపాడుకోవాలనే గొప్ప సంకల్పంతో ఈ హిందూ సమ్మేళనాల యొక్క నిర్వహణ జరుగుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 1925లో నాగపూర్లోని ఒక 10 మంది బాలులతో విజయదశమి దసరా పండుగ రోజు ప్రారంభించినటువంటి వారు డాక్టర్ కేశవరావు బలిరాంపంత్ హెగ్డేవార్జీ. 1925 అంటే ఆ రోజు దేశవ్యాప్తంగా క్రైస్తవ బ్రిటిష్ వాళ్ళ చేతిలో మన భారతదేశం బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నది. దేశంలో స్వాతంత్రం కోసం పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతుంది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రారంభకులు డాక్టర్ కేశవరావు బలిరాంపంత్ హెగ్డేవార్జీ కూడా దేశ స్వాతంత్రం కోసము పోరాటం చేస్తున్నారు. 2 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఒకవైపు స్వాతంత్ర పోరాటం చేస్తూనే ఈ దేశము, మన యొక్క భారతదేశము ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, ఎక్కువ సౌండ్ వస్తుంది చూడు, మన భారతదేశము ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళింది అని వారు బాగా అధ్యయనం చేశారు, అనేక మందితో చర్చించారు, అనేక మందితో సమాలోచనలు చేసిన తర్వాత మన యొక్క దేశం లోపల, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కలిసి లేరు. కులం పేరుతో, వర్గం పేరుతో, ప్రాంతం పేరుతో విడిపోయి ఉన్నారు. కాబట్టి కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఈ దేశంలోని హిందువులందరూ కూడా కలిసి ఉండాలి, ఈ దేశంలో హిందువులందరూ కూడా సంఘటితంగా ఉండాలి, ఈ దేశానికి హిందూ ఐక్యతే శ్రీరామ రక్ష అని చెప్పేసి ఆ హిందూ సంఘటన కోసము విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ యొక్క శాఖను ప్రారంభింపజేశారు. ఈ రోజు దేశం మొత్తం లోపల వేలాది స్థలాల లోపల లక్షలాది మంది కార్యకర్తలతో ఆర్ఎస్ఎస్ శాఖలు దేశం మొత్తం లోపల జరుగుతున్నాయి. హిందూ సంఘటనే ధ్యేయంగా హిందువులందరూ కలిసి ఉండాలి, ఈ దేశానికి, ధర్మానికి ఎప్పుడైనా ఆపద జరిగితే అందరం కలిసికట్టుగా ఈ దేశాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ శాఖలు గ్రామాల్లో ప్రారంభించబడ్డాయి. వేలాది స్థలాల లోపల లక్షలాది మంది కార్యకర్తలు, ఓ మాతృభూమి నేను నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను, ఓ మాతృభూమి నీ కోసమే జీవిస్తాను, నీ కోసమే మరణిస్తాను అంటూ వేలాది మంది గొంతుకలను చలి ఈ దేశం కోసమే జీవిస్తాము, ఈ దేశం కోసమే మరణిస్తామనేటువంటి సమాజంలో ఒక గొప్పనైనటువంటి ఆలోచనని ఆర్ఎస్ఎస్ శాఖల ద్వారా దేశం లోపల నిర్మాణం చేస్తూ వస్తున్నారు. అందుకోసమే 1925లో ప్రారంభించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ ఈరోజు 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం లోపల నిత్య నూతనము, చిర పురాతనం లాగా ఇప్పటికీ ఈ దేశం లోపల గొప్ప వటవృక్షం లాగా ఈ దేశం లోపల ఆర్ఎస్ఎస్ శాఖలు విస్తరించాయి.
దీనికి కారణము ఆర్ఎస్ఎస్ నిరంతరము ఈ దేశం గురించి ఆలోచిస్తుంది. ఆర్ఎస్ఎస్ నిరంతరము ఈ సమాజం గురించి, ఈ దేశ సేవ గురించి ఆలోచిస్తుంది. కాబట్టి సమాజము ఆర్ఎస్ఎస్ను ఆదరించింది, సమాజము ఆర్ఎస్ఎస్ను ఆహ్వానించింది. కాబట్టి ఈ దేశం లోపల ఆర్ఎస్ఎస్ ఒక గొప్ప వటవృక్షం లాగా ఈ దేశం మొత్తం లోపల ఆర్ఎస్ఎస్ విస్తరిస్తూ వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశము 3 యుద్ధాలను ఎదుర్కొన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 3 యుద్ధాలను ఎదుర్కొన్నది. ఆ 3 యుద్ధాలు ఈ దేశం ఎదుర్కొన్నటువంటి 3 యుద్ధాల సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సైన్యానికి, ప్రభుత్వానికి, సమాజం లోపల మనోనిబ్బరత కోల్పోకుండా ఉండడం కోసము ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశం మొత్తంలో పనిచేశారు. సైనికులు గాయపడితే ఎక్కడైనా వాళ్ళకి రక్తం కావాలంటే స్వయం సేవకులు ముందు వరుసలో ఉండి ఆ గాయపడిన సైనికులకు రక్తాన్ని అందించారు. సరిహద్దులో యుద్ధం చేస్తున్నటువంటి సైనికులకి ఆ సరిహద్దు వెంబడి శత్రువు కదలిక లేక గూఢాచార సమాచారం అందిస్తూ వచ్చారు. సమాజంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన మనోనిబ్బరత కోల్పోకుండా ఉండడం కోసము స్వయం సేవకులు సమాజంలో పనిచేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి ఎక్కడ ఏం అవసరమైనా మేమున్నామంటూ స్వయం సేవకులు ప్రభుత్వానికి మద్దతుగా దన్నుగా నిలుచున్నారు. అందుకోసమే 1962 లోపల చైనా మన దేశంపై యుద్ధం వచ్చినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేశారు. ఈ దేశం లోపల, సమాజం లోపల ఒక స్వయం సేవకు దేశాన్ని ప్రమాదంలో ఏ రకంగా పనిచేస్తాడో ఈ దేశం కోసం పనిచేస్తూ వచ్చాడు. అందుకని 1963 జనవరి 26న అప్పుడు జరిగినటువంటి రిపబ్లిక్ పరేడ్ లోపల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆహ్వానించింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రధాని అయినటువంటి మన దేశ గౌరవ ప్రధాని నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల్ని ఆహ్వానించారు. కేవలం 3 రోజుల వ్యవధి లోపలే 3500 మంది స్వయం సేవకులు 3500 మంది స్వయం సేవకులు గణవేషం వేసుకొని, ఆర్ఎస్ఎస్ గణవేషం వేసుకొని మిలిటరీతో పాటు భారత సైన్యంతో పాటు సమానంగా కవాతు చేశారు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఈ దేశం కోసం పనిచేసినట్టుగా ఏ సంస్థ కూడా అట్లాంటి గొప్పనైన సముచిత స్థానం లభించలేదు. కేవలం ఇది ఆర్ఎస్ఎస్ మాత్రమే లభించింది. ఇలా ఈ దేశము ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నా ఈ దేశం కోసము, సమాజం కోసము నిలబడుతూ వచ్చింది ఆర్ఎస్ఎస్. ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు కలిగినా, ఎక్కడ వరదలు వచ్చినా అక్కడ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ముందు వెళ్ళిపోయి సేవ చేస్తూ వచ్చారు. ఒకసారి ఇక్కడ దివిసీమ అనేటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ఉప్పిన వచ్చి తెల్లవారికి మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శవాల దిబ్బలుగా మారారు. అక్కడికి ఆ ప్రదేశాన్ని చూడడం కోసము అప్పుడున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వచ్చారట. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి, ఇక్కడ మీ ప్రభుత్వం వచ్చిందా, ఇక్కడ మీకు ఏ సౌకర్యాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మాకు అన్ని అందిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మాకు ఆహారం పెడుతున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, చనిపోయిన శవాలుంటే వాటిని తీసుకువెళ్ళి సామూహికంగా కాలబెడుతున్నారు, మీ ప్రభుత్వం కన్నా ముందుగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మాకు సేవ చేస్తున్నారని చెప్పేసి అప్పుడు చెప్పారట. ఇందిరాగాంధీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులు అందరూ అడిగట, ఆర్ఎస్ఎస్ ముందు వెళ్తుందని అంటున్నారు, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి. కాంగ్రెస్ రాజకీయ పార్టీగా సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి అప్పుడు ప్రశంసించకుండా ఉండలేకపోయింది. ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఆర్ఎస్ఎస్ ఆ దివిసీమ ఉప్పల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలను అక్కడ స్వయం సేవకులందరినీ కూడా అభినందించింది. ఇలా ఈ దేశము ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్యకైనా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పనిచేస్తూ వచ్చారు. ఈ దేశం లోపల స్వయం సేవకులు ప్రభుత్వ సహకారం లేకుండా అక్కడున్న స్థానిక ప్రజల సహకారంతోనే, స్థానిక ప్రజలతో కలిసి ఈ దేశం లోపల 1,80,000 సేవా కార్యక్రమాలు 1,80,000 సేవా కార్యక్రమాలు ఈ దేశం లోపల నిర్వహిస్తున్నారు. కొండల్లో, కోనల్లో, అడవుల లోపల ఎక్కడెక్కడైతే ప్రభుత్వ సౌకర్యాలు లేవో, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడ అందుకోలేదో అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళేసి దీనులు, దుఃఖితులు, దైన్యులు, పీడితులు, తాడితులు, అణగారిన వర్గాల యొక్క వాళ్ళ హృదయాలకు స్వాంతన చేకూరుస్తూ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వెళ్ళేసి అక్కడ విద్యను అందిస్తున్నారు, అక్కడ ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అక్కడ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు పెట్టేసి అక్కడ ఉన్నటువంటి యువత, మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క శక్తిని నిర్జీవంగా అనేయకుండా వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాళ్ళ ఉపాధి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ అక్కడ సమాజానికి అండగా నిలబడుతున్నారు. భారతదేశ చరిత్ర లోపల 1,80,000 పైగా సేవా కార్యక్రమం చేసే సంస్థ ఏదైనా ఉందంటే ఆర్ఎస్ఎస్ మాత్రమే.
ఆర్ఎస్ఎస్ మాత్రమే ఈ దేశం లోపల ఈ సమాజం కోసము లక్షలాది సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి దీనులు, దుఃఖితులు, దైన్యులు, బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తూ పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ వనవాసి కళ్యాణ పరిషత్ పేరుతో, సేవా భారతి పేరుతో, సహకార భారతి పేరుతో, గ్రామ భారతి పేరుతో, విద్యా భారతి పేరుతో ఈ దేశం లోపల అనేక చోట్ల కూడా విద్యా, వైద్యము, సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఈ సమాజంలో ఎక్కడ ఎవరు బలహీనులున్నా మీకు మేమున్నామనేటువంటి వాళ్ళకి భరోసా ఇస్తూ ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది. అందుకోసమే ఈ 100 సంవత్సరాల ప్రయాణం తర్వాత కూడా, ఈ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణం తర్వాత కూడా ఆర్ఎస్ఎస్కి ఇప్పటికీ ఈ దేశం లోపల స్వాగతం లభిస్తుంది. అందుకోసమే ఈరోజు మీరు పిలవగానే వందలాది మంది హిందువులందరూ కూడా ఇంత రాత్రి అయినప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. దానికి కారణం ఏదైతుందో ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో నిర్వహిస్తున్నటువంటి పాత్ర కారణంగానే. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఈ దేశం లోపల ఒక 5 రకాల విషయాల్ని సమాజం లోపల అందరి మధ్యకి తీసుకువెళ్ళాలనుకుంది. ఒక 3 విషయాలు నేను ప్రస్తావన చేస్తాను, మిగతా 2 విషయాలు రామకృష్ణ గారిని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి, మనమందరం కూడా సుఖంగా, శాంతిగా, సుభిక్షంగా ఉండాలంటే మన యొక్క పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలి. జల్, జంగల్, జమీన్, మన యొక్క నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాలి. మన చెట్లను కాపాడుకోవాలి. మన యొక్క భూమిని కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ఈరోజు ఇంత వేడిగా, ఇంత ఉక్కపోతగా ఉంది, ఇంత రాత్రి అయిన దీనికి కారణము మనము నిరంతరం మన యొక్క చెట్లన్నీ కూడా కొట్టివేస్తున్నాము. ఒక వేప చెట్టు 3 ఏసీలకు సమానము. ఒక వేప చెట్టు 3 ఏసీలకు సమానము. మన ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 24 గంటల పాటు ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి మన యొక్క చెట్లను కాపాడుకోవాలి. మన యొక్క నీటిని కలుషితం కాకుండా మనం కాపాడుకోవాలి. నీరు ఎంత అవసరమే అంత ఉపయోగించుకోవాలి. ఈ యొక్క పర్యావరణానికి, ఈ ప్రకృతికి మనము ధర్మకర్తలము, మనము వినియోగదారులం కాదు. మన వినియోగదారులు అయినప్పుడు ఇది మన హక్కు అనుకుంటాము. ఈ ప్రకృతికి మన ధర్మకర్తలం అనుకున్నప్పుడు ఈ పర్యావరణాన్ని, ఈ భూమిని, ఈ గాలిని, నీరుని వీటిని రక్షించాలనుకుంటాము. ఈ భూమి, నీళ్లు, గాలి అంతా కూడా ప్రధానంగా ప్లాస్టిక్ కారణంగా కలుషితం అయిపోతుంది. ప్లాస్టిక్ కారణంగా బాగా కలుషితం అయిపోతుంది. మనము కూరగాయల కోసం వెళ్తుంటాము, ప్లాస్టిక్ సంచి పట్టుకొని వెళ్తున్నాము. ప్లాస్టిక్ ఒకసారి భూమిలో పడితే 1000 సంవత్సరాల వరకు కూడా భూమిలో కరిగిపోదు. దాని కారణంగా భూమి లోపలికి నీరు ఇంకదు, భూమి కలుషితం అయిపోతుంది, భూమి సారం కోల్పోతుంది. ఆ భూమి నుంచి పంట రాదు, తినేందుకు తిండి ఉండదు, తాగేందుకు నీరు ఉండదు. అన్నమో రామచంద్ర అంటూ అలమటించిపోయి కరువు కాటకలతో మనం అందరం కూడా చనిపోతాము. కాబట్టి ఈ పాలిథిన్ కవర్లని, ప్లాస్టిక్ బాటిల్ని బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే ఇంకా ఇతర వస్తువుల్ని మనం ఉపయోగించి ప్లాస్టిక్ను తగ్గించి మిగతా వ్యవస్థల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థలను కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా మన యొక్క దేశం లోపల, మన దేశంలో తయారైన వస్తువులే మనం కొనాలి. మన దేశంలో తయారైన వస్తువులు మనం కొంటే మన రూపాయి మన దేశంలోనే ఉంటుంది. కాబట్టి మన దేశంలో తయారైన ఉత్పత్తులు కొనడము, అదేవిధంగా స్థానికంగా తయారైన ఉత్పత్తుల్ని మనం కొనాలి. మనకి ఏ చిన్న అవసరం ఉన్నా సరే మన దగ్గర కుమ్మరి, మన దగ్గర కమ్మరి, మన దగ్గర కంసాలి, మన దగ్గర పద్మశాలి, మన దగ్గర కిరాణం కొట్టు దగ్గర మనం కొనాలి. చిన్న చిన్న అవసరాల కోసము బ్రాండెడ్ కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు వెళ్ళకూడదు. బ్రాండెడ్ పేరుతో కార్పొరేట్ వ్యవస్థని మనము పోషించినంత కాలము మన గ్రామీణ ఆర్థిక జీవన వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఈరోజు గొప్పనైనటువంటి జ్యువెలరీ షోరూమ్లు వచ్చిన తర్వాత నా గ్రామంలో ఉన్నటువంటి కంసాలి ఒక కడుపు పోతుంది. గొప్పనైనటువంటి బట్టల షాపులు వచ్చిన తర్వాత నా గ్రామాల్లో ఉన్నటువంటి పద్మశాలను నేర్చేటువంటి బట్టలు కొనేవాళ్ళు కరువైపోయారు. ఇలా గ్రామీణంగా ఉన్నటువంటి నా మాదిగ సోదరులు కుట్టేటువంటి చెప్పులని కొనేటువంటి లేని కారణంగా కార్పొరేట్ కంపెనీల కారణంగా పెరిగిపోతున్నాయి. గ్రామీణ జీవన ఆర్థిక వ్యవస్థ ఈ వృత్తులను మనం కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సుభిక్షితంగా ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సరిగా ఉంటేనే ఈ దేశం సరిగా ఉంటుంది. ఈ దేశం ఆర్థికంగా సరిగా ఉండాలంటే ఈ వేలలాగా ఉన్నటువంటి మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి. బ్రాండెడ్ వస్తువుల వెంబడి వెళ్ళకూడదు. బ్రాండెడ్ వస్తువుల వెంబడి వెళ్తే మన ఆర్థిక వ్యవస్థను కూడా మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి స్థానికంగా తయారైన ఉత్పత్తుల్ని మన రైతుల దగ్గర పండిన పంటను కొందాము. పట్టణాల్లోకి వెళ్ళేసి అక్కడ కొనుక్కునే కన్నా మన రైతు దగ్గరనే దళారితో సంబంధం లేకుండా మనం కొనుక్కుంటే మన పంట, మన పైసా మన గ్రామంలో ఉంటుంది. ఈ స్వదేశీ ఆలోచన విధానాన్ని
మనము మన సమాజంలో మనం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మన సమాజంలో ఉన్నటువంటి మనందరం కూడా మనందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ఇక్కడ మన యొక్క దీని మీద ఉంది, గడప లోపలే కులము, గడప దాటితే హిందువులము. మనమందరం కూడా హిందువులము, మనమందరం కూడా బంధువులము. ఈ విశ్వ జగత్తుకి మనమందరం కూడా బంధువులము. హిందూ అంటేనే సమస్త మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించేటుంటాడు. అట్లాంటి హిందువు సంకుచిత బుద్ధితో కులం పేరుతో, వర్గం పేరుతో, ప్రాంతం పేరుతో విడిపోకూడదు. ఎవరు ఏ కులమైనప్పుడు కూడా మనమందరం కూడా సమానమే. మన సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం అనేటువంటి మహా పాపాన్ని దూరంగా తరిమి కొట్టాలి. అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలి. ఏ హిందువు కూడా అంటరానివాడు కాదు. ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అమృత పుత్రులే. ఎవరు కూడా పాపి కాదు, ఎవరు కూడా అంటరాని వారు కాదు. స్వామి వివేకానంద ఏమనంటే ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అమృత పుత్రులు అన్నారు. ఎందుకంటే ఈ భూమి మీద సాక్షాత్ భగవంతుడు నడియాడిన నేల. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక కాళికామాత, ఇలా అనేక మంది దేవాది దేవతలందరూ కూడా ఈ భూమి మీద నడియాడారు. కాబట్టి అంతటి గొప్పనైనటువంటి భూమిలో జన్మించినటువంటి మనమందరం కూడా గొప్ప వాళ్ళము, పుణ్యాత్ములము. మనమందరం కూడా సమానమే. ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు. మన సమాజంలో ఉన్నటువంటి ఈ ఉచ్చ నీచ భేదాల కారణంగా మన సమాజం బలహీనమైపోతుంది. కాబట్టి ఓ హిందువులారా ఒకసారి ఆలోచించండి. ఈ కులాలని, వర్గాలని పక్కన పెట్టేసి మనందరం కూడా హిందువులుగా మనందరం కూడా కలిసి ఉండాలి. ఈ అంటరానితనం అనేటువంటి పాపాన్ని మనం దూరంగా పెట్టేద్దాము. హైందవ సోదరా సర్వే, హిందువులందరూ కూడా సోదరులే. నా హిందువులు ప్రతిదో భవేత్. ఏ హిందువు కూడా అంటరాని వాడు కాదు. మమ దీక్ష హిందూ రక్ష, హిందువులను రక్షించడమే నా దీక్ష. మమ మంత్ర సమానత, హిందువులందరూ కూడా సమానులే అనేటువంటి సమానత్వ మంత్రాన్ని మనమందరం కూడా మన గుండె లోపల నింపుకోవాలి. హిందువు కలిసి ఉంటేనే ఈ దేశం నిల్చుంటుంది. హిందువు విడిపోతే ఈ దేశం విడిపోతుంది. హిందువుల యొక్క సంఖ్య తగ్గిపోతే ఈ దేశం నుంచి భూభాగాలన్నీ విడిపోతాయి. పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది? హిందువుల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి. బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? హిందువుల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి. జమ్మూ కాశ్మీర్ లోపల ఎందుకు గొడవలు అవుతాయి? హిందువుల సంఖ్య తగ్గింది కాబట్టి. ఎక్కడెక్కడైతే హిందువుల సంఖ్య తగ్గి ఉందో, ఎక్కడెక్కడైతే ఇతర ధర్మాల వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ దేశంలో నిరంతరము మత ఘర్షణలతో అట్టుడుకుతుంటాయి. దీని కారణము హిందువు గనక లేకపోతే ఆ ప్రాంతాలన్నీ కూడా విభజన వాదాన్ని కోరుకొని ఈ దేశం నుంచి విడిపోవాలని కోరుకుంటారు. హిందూ అంటే ఈ దేశం కలిసి ఉండాలని కోరుకుంటాడు. హిందూ అంటే ఈ దేశానికి వారసుడు. హిందూ అంటే ఈ దేశానికి యజమాని. కాబట్టి ఈ దేశము అఖండంగా కలిసి ఉండాలని కోరుకుంటాడు హిందూ. కాబట్టి హిందూ సంఘటన జరగడం కోసము మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఏ హిందువు కూడా మతం మారకూడదు. మతం మారినటువంటి హిందువులందరూ కూడా తిరిగి మనం వెనక్కి తీసుకురావాలి. మన దానిలో కలుపుకోవాలి. ఎక్కడో పొరపాటున మన జేబు నుంచి ఒక రూపాయి జారిపోయింది అనుకోండి, మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత చూస్తే మన జేబులో మన రూపాయి కనబడకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రూపాయి తీసుకుంటాము. అలా పొరపాటున ఎవరన్నా మన హిందువు జారిపోయి ఇతర మతాల్లోకి వెళ్ళిపోతే మనం వెళ్ళి అతనితో మాట్లాడి తిరిగి మన ధర్మంలో మనతో పాటు ఈ గంగా ప్రవాహంలో కలుసుకొని తీసుకుపోవాలి. ఈ హిందూ సమ్మేళన వేదికగా, ఈ హిందూ సమ్మేళనం సందర్భంగా మన హృదయాల్లో సంకల్పం తీసుకోవాలి. మనమందరం కూడా హిందువులము, మనమందరం కూడా బంధువులము, మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. మన యొక్క సమాజాన్ని, మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని, మన కట్టు, మన బొట్టు, మన ఆచారాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి సంకల్పాన్ని మనందరం కూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ సమ్మేళన యొక్క పెద్దలందరినీ కూడా కృతజ్ఞతలతో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇప్పుడు ఒక నినాదం చెప్తాను, అందరం చెప్తాము. హిందువుల ఐక్యత అంటే వర్ధిల్లాలి అని చెప్తాం. గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే కదా? అందరు హిందువులే కదా? గొంతులున్నాయా? హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. ఏ బాబా చేయలేదా? హిందువుల ఐక్యత వర్ధిల్లాలి.
వర్ధిల్లాలి. జై జై మాత అంటే భారత్ మాత. భారత్ మాత, జై జై మాత, భారత్ మాత, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు ఈ కార్యక్రమ విశిష్ట అతిథులు బ్రహ్మశ్రీ డాక్టర్ బొమ్మడిపాటి రవికృష్ణ శర్మ గురూజీ గారిని తమ ఆశీర్వచనాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీన్ పరివేష్టితో విజేతే గోపాల చూడామణి. అతులిత బలదామం స్వర్ణశీలాపదేహం దల్యవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతయాతం నమామి. గోష్పదీకృత వారాశం మషకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవక్షిణయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభను అలంకరించినటువంటి పెద్దలకు, సభను నడిపించడానికి వచ్చినటువంటి నా హిందూ బంధువులకు, మా అమ్మలకు, అక్క చెల్లెళ్లకు, హిందూ సోదరీమణులకు అందరికీ కూడా శ్రీరామ అనుజ్ఞ ఆశీర్వచనం లభించాలని కోరుకుంటూ అందరికీ నమస్సుమాంజలు. ముందుగా సంస్కృతి సాంప్రదాయాలను వదిలిపెట్టకుండా నా సోదరీమణులు, నా మేనకోడలు లాంటి వాళ్ళు, ఇందాక ఆ సాంప్రదాయం నిత్యం చేసినటువంటి ఆ పిల్లలకు, అలాగే త్రేతాయుగాన్ని కలియుగంలో తీసుకొచ్చారని చెప్పారు ఇందాక వక్త, ఆ శ్రీరామ కుటుంబానికి, తర్వాత దేవీ భాగవతంలో వివరించినటువంటి ఒక ముఖ్యమైన ఘట్టాన్ని కన్నులకు సాక్షాత్కరింపజేసినటువంటి నా సోదరీమణులకు శుభాశీస్సులు తెలియజేస్తూ, హిందూ సమ్మేళనం ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ అటువంటి మహానుభావులంతా కూడా హిందూ చైతన్యం కోసం పోరాడారు. హిందువుల్లో చైతన్యం కోసం పోరాడారు. ఈనాడు సమ్మేళనం కోసం పోరాడుతున్నాం. ఆనాడు సమ్మేళనాలు ఉన్నాయి, చైతన్యం లేదు. అందరూ కూడా ఒక దగ్గర జమ అయ్యేవాళ్ళు, కానీ చైతన్యం లేదు. ఈనాడు అసలు జమే లేదు, ఎవరికి వారే యమునా తీరే. దయచేసి ఒక్కళ్ళు ఎవరన్నా వెళ్ళిపోయారనుకోండి, మీ చుట్టాలంతా వెళ్ళిపోతారు మీతో పాటు. అక్క వెళ్ళిపోయింది కదా, అక్కతో పాటు నేను కూడా వెళ్దామని. బాబాయ్ వెళ్తే బాబాయ్తో పాటు వెళ్ళిపోతారు. దయచేసి మీకోసము భాగ్యనగరం నుంచి హిందూ సమ్మేళనానికి మీతో కొన్ని మాటలు పంచుకుందామని ప్రత్యేకంగా అన్ని రకాలైనటువంటి పనులు పక్కన పెట్టేసి, నా భార్యా పిల్లలను కూడా వదిలిపెట్టి మీకోసం వచ్చాను నేను. కాబట్టి ఒక 10 నిమిషాలు నాకు కూడా మీరు సమయం ఇవ్వండి. దయచేసి మధ్యలో లేచిపోవద్దు. ఒకవేళ నేను మాట్లాడేది మీకు నచ్చకపోతే చక్కగా 2 చేతులు పైకెత్తండి, నేను ఆపేస్తా. ఇందాక నుంచి RSS మాటిమాటికి వచ్చేది కాదు, అది
ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వచ్చింది, ఉండిపోయింది, కానీ మనకు తెలియట్లేదు. ఎందుకు తెలియదంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు అని చెప్తున్నారు కదా. మీ ఇంట్లో పని ఎవరు చేసుకుంటారు? మీ ఇంట్లో పని ఎవరు చేసుకుంటారమ్మా? మీరే చేసుకుంటారా? చేసుకుంటారు కదా. ఇంటింట్లో పని మనం చేసుకుంటాం. భారతదేశానికి సంబంధించిన పని స్వయం సేవకులు చేస్తారు. అది స్వయం సేవకులు అంటే. మన దేశానికి పట్టినటువంటి చీడని వదిలించడానికి చెదకి మందుంది, నల్లులకి మందుంది, ఉందా? పొలాలకు పట్టిన చీడకి మందుంది, ఉందా? ఉన్నది. అన్నిటికీ మందుంది. చివరికి కరోనా కూడా మందు కనిపెట్టాం. కానీ ఒక్కదానికి మందు లేదు, మన మనస్సుకి. మన మనస్సు ఏం చేస్తోందంటే ఒక దగ్గర ఆగిపోతోంది. పొద్దున్నే లేస్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, పని అయిపోతోంది, పడుకొని నిద్రపోతున్నాం. పరాయి దేశాల వాళ్ళు వచ్చి ఆడపిల్లల్ని, మహిళల్ని, చిన్న చిన్న పిల్లల్ని మానభంగం చేశారమ్మా. ఆడపిల్లల్ని. ఆనాడు వచ్చాడు, మధ్యలో ఉన్నాడు చూడండి ఆయన, చంద్రవంక పెట్టుకున్నాడు కదా, దాన్ని చందమామ అంటాం. చందమామ అంటే మేనమామ అని అర్థం. మామయ్యలాగా వచ్చాడు, అన్నయ్యలాగా వచ్చాడు. ఆ రోజు విజృంభించి కాపాడాడు. అయిపోయింది. మెల్లిగా మనవాళ్ళు ప్రారంభమయ్యారు. తెల్లవాళ్ళను తరిమి కొట్టాము, నల్లవాళ్ళను పరిపాలిస్తున్నారు. ఈ నల్లవాళ్ళ పరిపాలనలో నీడలో మళ్ళీ పరాయి దేశస్తులు వచ్చి పాగా వేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే చాలామంది మతం మారిపోతున్నారు. హిందూ ధర్మం గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఇందాక రామాయణ ఘట్టంలో చూసారా? ఎదురుగుండా శివధనస్సు ఉంది. అహంకారం ఉన్నవాడు కానీ, పొగరున్నవాడు కానీ, దేహదారుఢ్యం ఉన్నవాడు కానీ ఎవ్వరూ దాన్ని కదపలేకపోయారు. కానీ శ్రీరామచంద్రమూర్తి తన యొక్క గురువు అయినటువంటి విశ్వామిత్ర మహర్షి పాదాలు ముట్టుకొని వచ్చి శివధనస్సుని పైకి లేపాడు. ఏమైంది? పైకి లేచింది. అర్థమైందా? మన హిందూ ధర్మము రాముడు నెలకొల్పాడు, మనం వదిలేస్తున్నాం. ఒక చిన్న కథ చెప్తాం. ఒక రైతు పొలంలో బావి కోసం తవ్వటం మొదలుపెట్టాడు. మళ్ళీ నేను అడుగుతా, ప్రశ్నకు సమాధానం చెప్పాలి. బావి కోసం తవ్వటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఒక 100 అడుగులు తవ్వాడు, నీళ్లు పడలే. 200 అడుగులు తవ్వాడు. ఇగో అమ్మమ్మ వెళ్ళిపోతున్న నిలబోకండి ఎవరు. 200 అడుగులు తవ్వాడు, నీళ్లు పడలే. ఏం చేశాడు? పక్కన ఇంకొక 5 ఎకరాల అవతల మళ్ళీ తవ్వడం మొదలుపెట్టాడు. వెళ్ళి అక్కడ కూడా 200 అడుగులు తవ్వాడు, నీళ్లు పడలే. ఇంకొంచెం పక్కన, ఊరి పక్కన ఇంకో పొలం ఉంది, అక్కడ తవ్వాడు, ఇంకో 200 అడుగులు తవ్వాడు, నీళ్లు పడలే. అట్నుంచి నాలాంటి ఒక చదువుకున్న ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అడిగాడు, అయ్యా అక్కడ తవ్వా 200 అడుగులు పడలే, ఇక్కడ తవ్వా పడలే, అక్కడ తవ్వా పడలే, ఎట్లయ్యా అని అడిగాడు. నువ్వు తవ్విన చోట ఇంకొక 100 అడుగులు తవ్వితే పడేవేగా నీళ్లు. అర్థమైందా మీకు? ఆ 200 అడుగులు ఫస్ట్ తవ్వాడు కదా, అక్కడనే ఇంకొక 100 అడుగులు తవ్వితే పడేవా? లేదా 200 అడుగులు తవ్వితే పడేవా? హిందూ ధర్మం ఏమైందంటే మన దేవుణ్ణి మొక్కుతున్నారు, పూర్వజన్మలో పాపాలు చేశాం, ఏదో దరిద్రాన్ని తెచ్చి నెత్తిమే పెట్టుకున్నాం, ఈ జన్మలో పని అవ్వటంలే, 4 గుళ్ళు తిరిగాం, ఇక్కడ అవ్వట్లేదని అక్కడ పోయాం. అక్కడ అవుతుందా? అవుతుందా? అర్థమైందా మీకు? ఇక్కడనే ఇంకొద్ది గుంటలు కనుక తవ్వితే ఏమవుతుంది? తప్పనిసరిగా నీళ్లు పడతాయి. ఇదే రాముణ్ణి మళ్ళొక్కసారి జై శ్రీరామ నడిచామనుకోండి, ఫలితం వస్తుందా రాదా? ఫలితం వస్తుందా రాదా? అంతేనా?
మామిడికాయలు చాలా ఈజీగా కోయొచ్చు, అవునా? మామిడికాయలు చాలా ఈజీగా కోయొచ్చు, అవునా కదా? రైతులందరూ చెప్పండి. మామిడికాయలు చాలా ఈజీగా, ఎందుకంటే 1000 కాయలు 2000 కాయలు ఉంటాయి. చాలా ఈజీగా ఒక్కొక్క కాయ కనపడుతూ ఉంటుంది, కోయొచ్చు చిన్నగా, అవునా? జొన్న కంకిలోంచి ఒక్కొక్క గింజ తీయాలనుకోండి, ఎంత కష్టం. మనము జొన్న కంకి లాంటి వాళ్ళం, హిందువులం. మనం జొన్న కంకులం. జొన్న కంకి ఎట్లా ఉంటుంది అట్లా ఉండాలి హిందువులంటే. విడివిడిగా ఉండొద్దు, విడిపోయి ఉండొద్దు. అదిగో గడప లోపల కులం గడప దాటితే హిందువులం అని ఉంది. అసలు గడప లోపల కూడా హిందువులమే మనం. గడప లోపల కూడా హిందువులమే. మనం చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించారు. నేను అయ్యగారిని, బ్రాహ్మణ్ణి కాబట్టి బ్రాహ్మడు అన్నారు. మరి నేను పౌరోహిత్యం చేస్తున్నానా, గుళ్ళో పని చేస్తున్నానా? చేయటలే. ఇంకొక కోమటాయన ఉంటాడు, వ్యాపారం చేస్తున్నాడా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఇవాళ, అంతేనా? ఒకప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు వృత్తుల వారీగా కులాన్ని పెట్టారు. అది కూడా కావాలని మన విభజించి పాలించడం కోసం పెట్టారు. మనం వాటికి ఎక్కడా లోబడిపోవద్దు. దాని కొరకు ఇందాక చెప్పిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల క్రితం స్థాపించారు. దేనికోసం స్థాపించారంటే మన హిందూ రక్షణ కోసం స్థాపించారు. భారతంలో 125 సంవత్సరాల 8 నెలల 6 రోజులకి కృష్ణ పరమాత్మ చనిపోయాడు. 125 సంవత్సరాల 8 నెలల 6 రోజులకి కృష్ణ పరమాత్మ ఆయన అవతారాన్ని సాలించాడు. ఆయనకు సరిగ్గా 89 సంవత్సరాలప్పుడు, కృష్ణ పరమాత్మకి 89 సంవత్సరాల వయసు, దేవ సంవత్సరాలకప్పుడు కురుక్షేత్రం జరిగింది. ఇదిగో ఇక్కడ శంఖం. కురుక్షేత్రం జరిగినప్పుడు మొట్టమొదటి శ్లోకం. భగవద్గీత ఎంతమందికి తెలుసు? ఒక్కసారి చేయొద్దండి. భగవద్గీత అనేది ఉంది అని ఎంతమందికి తెలుసు? భగవద్గీత తెలుసా అమ్మా? అమ్మా తెలియదు మీకు? భగవద్గీత అండి, చేయొద్దండి. మీకు చేయనొప్పి వస్తే నాది బాధ్యత. భగవద్గీత ఎంతమందికి తెలుసు? భగవద్గీత ఎంతమంది చదివారో చేయొద్దండి. తక్కువ మంది ఉన్నారు. సరే, పల్లెటూరు కదా, ఇంకా రాలే. భగవద్గీత ఎంతమంది విన్నారు? చేయొద్దండి. ఎంతమంది విన్నారు? మొట్టమొదట హిందువుగా మనం సంపాదించేటువంటి ఫస్ట్ సర్టిఫికేట్ ఏంటి తెలుసా? భగవద్గీత గురించి తెలుసుకోవాలి మనం. ఆనాడు కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో 89 సంవత్సరాలకు కరెక్ట్గా పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవైషిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం. ఎప్పుడైనా విన్నారా మైక్లో? ఇప్పుడు విన్నారా? భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకమే. చూడండి, భగవద్గీత ఇందాక తెలియదన్నారు, ఇప్పుడు వాళ్ళు విన్నారు. ఇక్కడ 89 సంవత్సరాలకు కురుక్షేత్ర సంగ్రామం జరిగింది కృష్ణ పరమాత్మకు. ఆర్ఎస్ఎస్ పుట్టిన 89 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో కూడా ఒక మార్పు జరిగింది 11 సంవత్సరాల క్రితం. అదేంటో మీకు తెలుసు. ఏం జరిగింది? మనము శ్రీశైల శిఖరానికి పాదాల దగ్గర ఉన్నాం. శ్రీశైలంలో భగవంతుడు ఎవరు? గట్టిగా శ్రీశైలంలో ఒక చిన్న పాట. దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో. విన్నారా ఎప్పుడైనా ఈ పాట? దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో. దైవత లోక సుధాంబురి హిమకర లోక శుభంకర నమో నమో. దేవదేవ
చల మందిర గంగాధర హర నమో నమో. ఇప్పుడు మీరు కూడా పడాలి. నమో 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 నమో. అయ్యా మీకు రాదా నమో నమో? నమో 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 నారాయణ హరి నమో నమో. ఈ నమో ఎందుకు అన్నానో ఒక్క నిమిషం ఆగిస్తా. అడిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి. ఈ పాట విన్నారా? ఆనాడు భారతదేశం దాక్ష శృంఖలాల్లో సంఖ్యలలో ఉన్నప్పుడు హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి శివాజీ ఒక అవతారం ఎత్తి మన మహిళలను, హిందూ ధర్మాన్ని రక్షించిన తర్వాత నిన్నగాక మొన్న పెహల్గాంలో పేరడిగి చంపారండి. పేరడిగి, నీ పేరేంటి, నీ కులం ఏంటి అని అడిగి చంపారు. అవునా? ఒకతనికి కొంత నమాజ్ గురించి ఐడియా ఉంది. అతను పాపం చెప్పబోయాడు నమాజ్ గురించి. వెంటనే తన ప్యాంటుని కిందకి గుంజి తన యొక్క అంగాన్ని చూసి కాల్చి చంపి ఏం చెప్పారో తెలుసా? భార్యలకి చెప్పారు, భర్తల్ని చంపి పో చెప్పుకోపో, నీ దిక్కున్న మోడీకి చెప్పుకోపో అని అన్నారా? తెలుసా మీదాకా వచ్చిందా వార్త? పెద్దాపూర్కి వచ్చిందా? ఏమనిపించింది లోపల? ఏమనిపించింది? మన భర్త కాదుగా పోయింది అనిపించిందా? ఏమనిపించింది? మన సోదరుణ్ణి, మనతో పాటు పుట్టిన వాణ్ణి, మన భరత భూమి మీద పుట్టిన వాణ్ణి, మన హిందువుగా పుట్టిన వాణ్ణి అన్యాయంగా చంపేశారు. ఏం చేశాడు? వారం రోజుల్లోపు నుదుటి మీద తిలకం పెట్టాడా లేదా? మరో శివాజీ ఎవరు? నమో 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 ఆయన తిలకం పెట్టింది. మరి ఎవరో ఒకళ్ళు కష్టం వచ్చినప్పుడల్లా ఆదుకుంటే మనం ఎప్పుడు బానిసల్లాగా ఎదురు చూద్దామా? చేతగాని వాళ్ళలాగా ఉండిపోదామా? మన ధర్మం ఏంటి? మన సంస్కృతి ఏంటి? మన సాంప్రదాయం ఏంటి? సోమనాథ్ దేవాలయంలో చక్కగా కీర్తనలు పాడుతున్నారు. ఈశ్వరుడు బ్రహ్మాండంగా పూజలు జరుగుతున్నాయి. అక్కడ ఒక ఆయన పూజ చేసుకుంటాడు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. చక్కగా భక్తులు మీలాంటి వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు ఇట్లాగే దేవాలయంలో. మీకు తెలుసా ఒకతను వచ్చాడు, ఖిల్జీ తెలుసా మీకు? ఖిల్జీ అని ఒక ఇస్లాం మతస్థుడు వచ్చాడు. వచ్చి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి చూశాడు. మన ఈశ్వరుణ్ణి సాక్షాత్తు మన అమ్మవారి భర్తని. ఇది ఏమి విచిత్రం కాదు. తరతరాలుగా యుగాలుగా మన హిందువులంతా నిద్రపోతూ ఉంటే ఈ విధంగానే జరుగుతుంది. నిన్న ఆ భర్తలు, రేపు ఇంకొక భర్తలు. ఎందుకు అంటే మిగిలిన వాళ్ళకి మన మీద ఒక చులకన భావం ఒక్కటి ఏంటంటే శ్రీరామనవమి కలుస్తారు అందరూ. అక్కడ అన్నదానం పెడతారు, వెళ్తారు, భోజనం చేస్తారు, గాయం. వినాయక చవితికి కలుస్తారు, ఇంటింటికి చందా వసూలు చేస్తారు, 9 రోజులు చేస్తారు, ఎగురుతారు, తూకుతారు, కథం. దసరా చేస్తారు, మంచిగా మాలేసుకుంటారు, ఏం ముట్టుకోరు, మాంసం ముట్టుకోరు, మద్యం ముట్టుకోరు. అసలు బుద్ధిమంతులు అంటే వీళ్ళైనా ఇంకెవరైనా ఉంటారా అనిపిస్తుంది మనకి. 11వ రోజు కథం.
అరే గుడికి పోతానంటే నిన్నటిదాకా 11 రోజులు అదే పని కదా, నీకు పని పాటలేదంట. మరి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా మీకు? నిత్యం 5 ప్రార్థనలు చేస్తారు ఒకళ్ళు. 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి నిత్యం వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడానికి. ఎక్కడ? మన వేద భూమి, మన కర్మభూమి, మన పుణ్యభూమి మీద వాళ్ళు 5 సార్లు వెళ్తున్నారు. నేను నో అంటలే, వాళ్ళు తప్పంటలే, వాళ్ళు నాకేం శత్రువులు కాదు. కానీ మనలో లేదు, అక్కడ ఉంది. ఇంకొకళ్ళు వెళ్తున్నారు, వారానికి ఒకసారి వెళ్తున్నారు, పనులన్నీ మానుకుంటున్నారు, పక్కన పెట్టేస్తున్నారు, ఉదయం వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అవునా? మనం దసరా, మళ్ళా సంక్రాంతి, ఉగాది 3 నెలలు ఉండాలి తేడా. 3 నెలలు అయితే కానీ అసలు ముక్కి పైకి లేవలేము. ధర్మమా? న్యాయమా? చెప్పండి. ఏం చేస్తున్నాం మనం? ఇదేంటయ్యా, హిందూ సమ్మేళనం అన్నారు, వచ్చి కూర్చున్నాం, మాట్లాడుతున్నాడేంటి గురువు గారు? వచ్చాం కదా ఆల్రెడీ. వచ్చిన మీకు కాదు, మీ పిల్లలు ఎక్కడున్నారు? ఏది మీ పిల్లలు ఇక్కడ? ఈ ఊర్లో ఓటు హక్కు ఉన్న జనాభా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటారు? సరి సమానంగా ఉంటారుగా. 500 మంది ఓట్లుంటే 500 మంది పిల్లలు ఉన్నారుగా ఏరి ప్రాంగణంలో. వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్తున్నారు, మనం పిల్లల్ని ఇంట్లో టీవీ దగ్గర అప్పచెప్తున్నాం, సెల్ ఫోన్కి అప్పచెప్తున్నాం, టీవీలకు అప్పచెప్తున్నాం, సినిమా హాళ్ళకు అప్పచెప్తున్నాం, స్నేహితులకు అప్పచెప్తున్నాం, పబ్బులకు అప్పచెప్తున్నాం. అవునా? నా గురించి మీకేం చెప్పారో తెలియదు. నేను 8వ ఏట, నాకు 8 సంవత్సరాలు, ఇంత పిల్లోడిని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భగవద్గీత పోటీల్లో స్టేట్ ఫస్ట్ వచ్చా నేను, మీకు తెలియదు. నాకు 14వ ఏట అయోధ్య స్వామీజీ వచ్చి రామనామ ఉపదేశం చేశారు. భారతం, రామాయణం, భాగవతం, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు చదివాను. నేను చదివా, తప్పు. మా అమ్మ నాన్న చదివించారు, ఇది ఒప్పు. ఇంగ్లీష్ చదువుకున్న ఎంకామ్ దాకా, పీజీ డిప్లొమా చేశా కంప్యూటర్స్లో, టైప్ రైటింగ్ నేర్చుకున్నా, 3 ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసా. జ్యోతిష్ శాస్త్రం, ఆగమ శాస్త్రం, ముహూర్త శాస్త్రం, వాస్తు శాస్త్రం, 4 శాస్త్రాల్లో పండితున్నయ్యా. ఎట్లా? మీకున్న 24 గంటలే నాకు కూడా ఉన్నాయి, మా అమ్మ నాన్న కూడా అవే ఉన్నాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే రాబోయే కాలంలో 50 సంవత్సరాల తర్వాత జరిగే హిందూ సమ్మేళనంలో కనీసం ఒక 100 మంది హిందువుల్ని ఉత్తేజపడతాడని, నా కొడుకు ఉపయోగపడతాడని నన్ను తయారు చేశారు. ఇప్పటి పరిస్థితులు మీకు తెలుసు, రాబోయే 50 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుందో తెలుసు. మరి మీరేం చేయాలి? తయారు చేయాలా? సైనికుల్ని తయారు చేయాలా? మనది శాంతియుతం, మనం కత్తులు పట్టుకోం. మన ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది. అవునా? మనం ఏం చేస్తున్నామంటే హిందూ ధర్మం అనగానే లేచి వెళ్ళిపోతున్నాం. నేను ఇవాళ చెప్తున్నా, నేను బొట్టు పెట్టి తిరగడానికి, ఇట్లా ఓపెన్గా జంధ్యం వేసుకొని తిరగడానికి, నా ఇష్టం వచ్చినట్టు నేను మంత్రాలు చదవడానికి, మీలాంటి వాళ్ళకి హిందుత్వం గురించి చెప్పడానికి, మీరు కూడా బొట్లు పెట్టుకోవడానికి, కాళ్ళకి పసుపు రాసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? ఇంకా ఆర్ఎస్ఎస్ మన దగ్గర బతికుంది కాబట్టి ఇంకా మనం తిరగలుగుతున్నాం ధైర్యంగా. లేకపోతే బొట్టు పెట్టుకున్నా కొడతారు, మనని బొట్టు పెట్టుకుంటే కూడా కొడతారు. సిద్ధంగా ఉన్నారంతా వాళ్ళు. మనము రామాయణం మర్చిపోతున్నాం. రామాయణం తెలుసు, ఇందాక చూసాం. రామతత్వం తెలియదు, ధర్మం తెలియదు.
వదినకి మర్యాద లేదు, అన్నయ్యకి మర్యాద లేదు, తమ్ముడికి మర్యాద లేదు, తల్లికి మర్యాద లేదు, తండ్రికి మర్యాద లేదు, బంధువులకు మర్యాద లేదు. శ్రీరామచంద్రమూర్తి అడవుల్లో వెళ్తుంటే రేగుపళ్ళని తినిపించింది ఒక మాత. ఎవరావిడ? ఆవిడ ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది రాముడి కోసం. అడవిలో ఎందుకుంది? అయోధ్యలో ఉండాలి కదా, రాముడి కోసం చూస్తే వస్తేనే కదా. అడవికి వస్తాడు, నాకేం తెలుసు పాపం. ఇప్పుడు ఇక్కడ అడవులకి వెళ్ళగొడతారు, ఆయన పోయి 14 సంవత్సరాలు అడవిలో ఉంటాడు, పాపం ఆమెకు తెలియదు కదా. మనము అడవిలో ఉన్నా అయోధ్యలో ఉన్నా భగవంతుడు మనల్ని ఎదుర్కొని మనం ఎదురు చూస్తూ ఉంటే మనకు ఎదురొస్తాడు అంటానికి రామాయణం నిదర్శనం. తన ప్రాణాన్ని ఒడ్డి జటాయువు సీతామ్మవారిని ఎత్తుకుపోతుంటే అడవి మొత్తం రాక్షసులే ఉన్నారు. 14,000 మంది కబంధాది ప్రముఖ రాక్షసులు ఉన్నారు. ఒక్కళ్ళు కూడా పట్టించుకోలే అమ్మవారిని. రామ 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 అని అరుస్తోందమ్మ. పుష్పక విమానంలో తీసుకెళ్లిపోతున్నాడు రాముణ్ణి, సీతమ్మవారిని. ఒక పక్షి చూసింది, జటాయువు. రాముడికి శబరి చుట్టం కాదు, ఇక్కడ కులం ప్రస్తావన లేదు. నేనంటూ గుడి కడితే అందరూ లోపలికి రావచ్చు అని ఎవరు చెప్పారో తెలుసా? ఎప్పుడో వాల్మీకి మహర్షి చెప్పాడు. తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు మన వాళ్ళు. జటాయువు వెంటబడింది ఒక పక్షి, రావణాసురుడి మీదకి వెళ్ళి పొడవటం మొదలుపెట్టింది. సీతమ్మవారిని వదిలిపెట్టమని వెంటబడింది. వెళ్ళంగా తన శక్తి తగ్గిపోయింది పాపం. రావణాసురుడు మహాతపస్వి, మహాజ్ఞాని, మహావీరుడు, వరసంపన్నుడు. జటాయు యొక్క ఒక పక్షి రెక్కను నరికేశాడు. విలవిల్లాడుతూ కింద పడిపోయింది. జాగ్రత్తగా వినండి, విలవిల్లాడుతూ కింద పడిపోయింది. రాముడు అడవంతా వెతుక్కుంటూ వెళ్తున్నాడు. జటాయు కింద పడిపోగానే పరమేశ్వరుని ప్రార్థించింది. ఏమని? మహాదేవ శంభో, అయ్యా నన్ను బతికించు, కొద్దిసేపు బతికించు. సీతామ్మవారి జాడని రాముడికి తెలియజేసిందాకా బతికించు చాలని వేడుకుందట. మామూలుగా మనం ఉన్నాం అనుకో, రెక్కపోయినా పర్లే, ఒక రెక్కతో ఒక 100 సంవత్సరాలు బతికించమని అడుగుతాం. జటాయు ఏమని అడిగాడంటే, రాముల వారి నా అక్కడికి వచ్చిందాకా, నేను జాడ చెప్పిందాకా నన్ను బతికించమని అడిగిందట పరమేశ్వరుణ్ణి. రాముడు వచ్చిందాకా ఉండి సీతామ్మవారిని ఎటు తీసుకెళ్ళాడో, జటాయువు చెప్పిన తర్వాత మరణిస్తే ఆ పక్షికి దహన సంస్కారాలు చేసినది రాముడు. అది మన ధర్మం. పక్షికి కూడా దహన సంస్కారాలు చేస్తాం. అది మన వేదం, అది మన సంస్కృతి. ఒక విధవ అంటాడు, రాళ్ళకు మొక్కుతారయ్యా, చెట్లకు మొక్కుతారయ్యా, రప్పలకు మొక్కుతారయ్యా, పక్షులకు మొక్కుతారయ్యా, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారయ్యా అంటాడు ఒక విధవ. ఒరే జటాయువు చూడరా, సీతమ్మ వారి జాడ చెప్పారు, అందుకే పక్షిలో కూడా మేము దేవతలను చూస్తామని చెప్తోంది హిందూ ధర్మం. మనం అది చెప్పాలి, అంతేనా? మరొకడు అంటాడు, ఒకళ్ళెవరో మీ అందరికీ తెలుసు, ఈసారి శ్రీరామనవమికి సీతమ్మ వారి మెడలో మంగళసూత్రం ఎవరు కడతారని అడుగుతాడు. మీ ఊరయ్య గారా, మా ఊరయ్య గారా, ఎవరు కడతారన్నది. ఎంత అవహేళన చూడండి హిందూ ధర్మం మీద. ఒరే, అది రాముడి సీత కళ్యాణం కాదరా, లోక కళ్యాణం. లోక కళ్యాణం కోసం వేద పండితుడు మెడలో అమ్మవారి పాదాలకు నమస్కారం చేసి, అమ్మా నన్ను క్షమించు, ఇది రాముడు కట్టినట్టుగానే కడుతున్నాను అని మనస్సులో ప్రాధేయపడి రాముల వారి చేతికి ఆ మంగళసూత్రాన్ని తాకించి అమ్మవారి మెడలో వేస్తాడు. అది మన ధర్మం. ఆ విధవకు తెలీదు. ఈసారి శ్రీరాముడి సీతకి ఎవరు కడుతున్నారు తాళి అని అడుగుతాట విధవ. నేను ఎవరి గురించి చెడుగా మాట్లాడటం నా ఉద్దేశం కాదు.
అంటే మనం ఇచ్చినటువంటి అవకాశం. మనం నిద్రపోతున్నాం, వాళ్ళు మెలుకుతూ ఉన్నారు, కుత్తుకలు కూస్తున్నారు మనవి. ఇంకా నిద్రపోతాం. ధర్మము ఉండకపోతే నాశనం అయిపోతాం. ఆ ధర్మ సంస్థాపన కోసమే ఈ సమ్మేళనాలు, ఆ ధర్మ సంస్థాపన కోసమే ఈ యొక్క సంస్థలు, ఆ ధర్మ సంస్థాపన కోసమే మన స్వయం సేవకులు. మహాభారత యుద్ధం జరుగుతోంది, చివరికి వచ్చేసింది. అందరు చెప్పారు, ఒరేయ్ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి. ఎవ్వరు చెప్పినా వెళ్ళ. కృష్ణ పరమాత్మ స్వయంగా వెళ్ళి చెప్పాడు, సూది మోపినంత కూడా ఇవ్వనన్నాడు భూమి, తమ్ముళ్ళకి నేను ఇవ్వనన్నాడు. యుద్ధం ప్రారంభమైంది, యుద్ధం అయిపోయింది, అందరూ చచ్చిపోయారు. ధృతరాష్ట్రుడు అడిగట, వీరాధి వీరులు ధర్మమూర్తులు నా కొడుకులు చాలా బలములు, 100 మంది, వాళ్ళు 5గురు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, గొప్ప గొప్ప వీరాధి వీరులు ఉన్నారు ఇటువైపు, అటు పిల్లగాళ్ళు వాళ్ళు 5గురు ఉన్నారు, అట్టట గెలిచారయ్యా అన్నట్టు. అప్పుడు సంజయుడు ఏం చెప్పాడు తెలుసా ధృతరాష్ట్రుడికి? ఏం చెప్పాడంటే, అందరూ ఏమంటారంటే యతో ధర్మ తతో కృష్ణ, తతో కృష్ణ యతో జయ. కాదు కాదు, కృష్ణుడుండ బట్టి గెలవలే. ఈ కురు సామ్రాజ్యంలో కౌరవుల వైపు విదురుడు అనే ఒక ఆయన ఉన్నాడు. విదురుడు అని ఒక ఆయన ఉన్నాడు, దాసికి పుట్టినటువంటి కుమారుడు, ధృతరాష్ట్రుడికి తమ్ముడు వరస. ఈ విదురుడు చాలా ధర్మమూర్తి. చివరిగా ఆయన చెప్పాట, రేపు యుద్ధం ప్రారంభమవుతుందనగా ఇగో శంఖం గురించే ఒక్కరోజు ముందు పార్థాయ ప్రతిబోధితాం అనడానికి 1 నిమిషం ముందు, ఒరే దుర్యోధన, ఇప్పటికైనా సరే నేను మాట్లాడతా, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసి వదిలేసేయి. ఏమన్నాడంటే విదురుణ్ణి దుర్యోధనుడు, రాజ్య బహిష్కరణ చేయమన్నాడు. ఈ రాజ్యంలో ఉండే అధికారం నీకు లేదు, శత్రువుల వైపు మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాట విదురుణ్ణి. విదురుడు తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు రాజ్యం నుంచి. ఏం జరిగింది? ధర్మం వెళ్ళిపోయింది, వినాశనం లోపలికి వచ్చింది. అంతేనా? అంటే ఏముండాలి మన దగ్గర? ధర్మం ఉండాలి. ధర్మం ఏ రూపంలో ఉంటుంది? అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మాన్ని ఎలా ఆచరించాలి? ఏమి లేదు ధర్మం అంటే. దొంగతనం చేయలేదు, ధర్మంగా ఉన్నట్టు. అబద్ధం ఆడలేదు, ధర్మంగా ఉన్నట్టు. ఎవరిని మోసం చేయలేదు, ధర్మంగా ఉన్నట్టు. మన సంపాదన స్వయం శక్తితో కష్టపడి సంపాదించుకున్నాం, ధర్మంగా ఉన్నట్టు. ఎవరిని హింసించలేదు, ధర్మంగా ఉన్నట్టు. ఎవరిని హత్య చేయలేదు, ధర్మంగా ఉన్నట్టు. ఎవరి జోలికి వెళ్ళలేదు, ధర్మంగా ఉన్నట్టు. మనకున్న దాంట్లో 10 మందికి దానం చేశాం, ధర్మంగా ఉన్నట్టు. త్యాగం చేశాం, ధర్మంగా ఉన్నట్టు. మనకున్న దాంట్లో 10 మందికి పంచిపెట్టాం, ధర్మంగా ఉన్నట్టు. ఎవరైనా కష్టంలో ఉన్నారో వాళ్ళని ఆదుకున్నాం, ధర్మంగా ఉన్నట్టు. ఇన్ని ధర్మనీతులు ఉన్నటువంటి ఏకైక ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు మాత్రమే అని చెప్తున్నాను నేను. ఆర్ఎస్ఎస్ అంటే మీకు తెలియదమ్మా, ఉద్యోగం ఉండదు, జీతం ఉండదు, బత్యం ఉండదు, డబ్బులు ఇయ్యాలి, ఫ్రీ సర్వీస్ చేయాలి. వీరిలో ఎవరైనా వస్తారా పనికి? ఫ్రీగా పనికి వచ్చేవాళ్ళు ఎవరున్నారా మీకు? మా ఇంట్లో పని ఉందంటే వస్తారా? రాము. కానీ స్వయం సేవకులు వాళ్ళ పనులు మానుకొని దేశం కోసం పనిచేస్తారు, హిందూ ధర్మం కోసం పనిచేస్తారు, హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తారు. అది ఆర్ఎస్ఎస్ అంటే. ఎందుకంటే వారు చెప్తుంటే సగం మంది వెళ్ళిపోయారు, వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థమైంది. మరి మనం ఏం చేయాలంటే రాబోయే తరాలకి నేర్పించాలి, రాబోయే తరాలకి నేర్పించాలి. మీకు చూడండి, ఒక్కసారి అందరు తలకాయ పైకెత్తండి. ఏం కాదు, మీ నగల్ని నేను కొట్టేయను. ఒకసారి పైకెత్తండి తలకాయ అందరూ. పైన ఏం కనపడతాయి? సాధారణంగా ఏం కనపడతాయి? నక్షత్రాలు కనపడతాయి, అవునా? ఆ నక్షత్రాలు ఏంటో తెలుసా మీకు?
తరతరాలుగా మన హిందూ ధర్మం మీద అన్యమతస్థులు అన్యులు దాడి చేస్తున్నప్పుడు ఆ దాడిని ఎదుర్కోవడానికి హిందూ ధర్మాన్ని రక్షించడానికి సేవకులై కరసేవకులై సైనికులై పోరాడి మరణించిన మన బిడ్డలున్నారే, మన అన్నదమ్ములున్నారే, వాళ్ళంతా కూడా పైన నక్షత్రాలుగా వెలిచారు. ఆ నక్షత్రాలే మన వీరాది వీరులు హిందూ సైనికులు. ఒక పాట పాడదాం, నాతో పాటు మీరందరూ కలపాలి. నేతాజీ, గట్టిగా పలకండి, నేతాజీ. రాత్రి 2 అయినా సరే మీరు పలికిందాక మైక్ వదిలిపెట్టము. నేతాజీ, 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 పండిట్జీ, పండిట్జీ, భగత్ సింగులకు వారసులం. నేతాజీ, పండిట్జీ, భగత్ సింగులకు వారసులం. రాణా ప్రతాప్ రాణి రుద్రమ శివాజీలకు సోదరులం. రాణా ప్రతాప్ రాణి రుద్రమ శివాజీలకు సోదరులం. భారత మాతకు ముద్దు బిడ్డలం. బాధ్యత నెరిగిన భావి పౌరులం. భారతీయులం, మనం భారతీయులం. వందే మాతరం. వందే మాతరం అనకపోతే ఈ భూమి మీద జీవించే హక్కు కూడా లేదు. ఆ క్షణమే చచ్చిపోండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చెప్పా, వందే మాతరం అనకపోతే బతికే హక్కు లేదు, చచ్చిపోండి ఆ క్షణమే. ఆవేశంగా మాట్లాడట్లా. రాబోయే రోజుల్లో ప్రమాదాన్ని పసిగట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. అంతా వదిలిపెడదాం, భారతదేశంతో మనకు సంబంధం లేదు. తెలంగాణ గురించి మాట్లాడదాం ఒక క్షణం. మన తెలంగాణ, మన భూమి, పుణ్యభూమి. ఎందుకు తెలుసా మీకు? ఎందుకు తెలుసా? త్రేతాయుగం తర్వాత కలియుగంలో రాముడు మళ్ళీ వచ్చినటువంటి భూమి తెలంగాణ. ఎక్కడికి వచ్చాడు? ఇందా చెప్పారు రామాయణంలో, భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర చెప్పారా ఇందాక? భద్రాచలంలో రాముల వారు ఉన్నారు. ఎంతమందికి తెలుసు? అమ్మమ్మ తెలీదా నీకు? తెలుసా భద్రాచలంలో రాముల వారు? తెలుసా మీకు? తెలియని వాళ్ళు చేయొద్దండి. రాముల వారు భద్రాచలంలో తెలియదని వాళ్ళు చేయొద్దండి. ఒక విశేషం చెప్తాను మీకు భద్రాచలం గురించి. భద్రాచలంలో 2 నిమిషాలు. భద్రాచలంలో రాముల వారి యొక్క గుడి కట్టారు. కట్టిన వాళ్ళు ఎవరంటే కంచెర్ల గోపన్న అని కోదాడ దగ్గర నీలకొండపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దేవాలయాన్ని నిర్మించాడు. ఏ సొమ్ముతో నిర్మించాడంటే నిజాం నవాబుల పరిపాలనలో కప్పం కట్టినటువంటి సొమ్ముతో అక్కడ రాముల వారి విగ్రహం వెలిసిందని తెలిసి ఆయన నిలువ నీడలేదని దేవాలయాన్ని కట్టాడు. మీ ఊళ్ళో ఎవరైనా దేవాలయం కడితే ఏం చేస్తాం మనం? దండం పెడతాం, అదేనా? అక్కడ దండం పెట్టలే, ఓ దండం పట్టారు. ఏం చేశారంటే ఆ యొక్క రామభక్తుడైనటువంటి రామదాసుని నిజాం నవాబ్ అయినటువంటి తానీషా తీసుకెళ్లి జైల్లో వేశాడు. ఎందుకు వేశాడంటే హిందూ అనే కోపంతో కాదు, తనకు రావాల్సినటువంటి డబ్బుని రామాలయం వితౌట్ పర్మిషన్ అంటే తనకు చెప్పకుండా ఆ సొమ్ముని వాడుకున్నాడని శిక్ష వేశాడు, జైల్లో వేశాడు. జైల్లో ఎప్పటి నుంచో రాముడంటే కోపం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అధికారులు ఉంటారు కదా. హిందువులంటే కోపం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈయన్ని జైల్లో వేయండి అని చెప్పాడు, అంతే తానిషా. వాళ్ళు ఏం చేశారు? జైల్లో ఉత్తగేయలే, సంకెళ్ళు వేసి కొట్టడం మొదలుపెట్టారు. కొరడాలతో కొట్టడం మొదలుపెట్టారు. మిమ్మల్ని ఎవరన్నా కొరడాతో ఎవరన్నా కొట్టారనుకోండి, ఏమని అరుస్తారు? అమ్మ అంటారా? వామ్మ అంటారా? అమ్మ నాయన అంటారు.
కానీ రామదాసు రామ అన్నాడు, మళ్ళీ కొట్టారు. రామ అన్నాడు, మళ్ళీ కొట్టారు. రోజు కొట్టారు, గంట గంట కొట్టారు, రాత్రి పగలు లేకుండా కొట్టారు. రామ 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 అని అరిచాడు. ఎప్పటిదాకా అరిచాడు తెలుసా? ఎవరైతే కొట్టమన్నారో ఆయన కలలో ఆయన కనపడిందాక రాముడు కొట్టాడు, ఇక్కడ అరిచాడు. హిందూ ధర్మం అంటే ఏంటో తెలుసా మీకు? మన రాముడు మనం గనక ఖచ్చితంగా పూజిస్తే మన శత్రువుల కలలో కనపడతాడని చెప్పడానికి రామదాసుని దర్శనం. విడిపించడానికి కాదు. తానిషా కలలో కనపడి వాడు నా భక్తుడు విడు అని చెప్పాడు. అంటే మన భగవంతుడికి మనకి ఎంత అవినాభావ సంబంధం ఉందో, మన ధర్మంలో ఎంత దాడి ఉందో, ఆ ధర్మరక్షణ చేయడానికి పరమాత్మ ఎంత సంసిద్ధంగా ఉంటాడో, భక్తుల్ని కాపాడడానికి రామయ్య ఎంత సిద్ధంగా ఉంటాడో తెలియపరచడానికి ఎక్కడో స్టోరీ కాదు, ఎక్కడో కథ కాదు, ఏ దేశంలో జరిగింది కాదు. మనకి ఒక 400 కిలోమీటర్ల దూరంలో భద్రాచలంలో, అలాగే 100 కిలోమీటర్ల దూరంలో తానిషా ప్రభువు పరిపాలించినటువంటి గోల్కొండలో జరిగిన నిదర్శనం రామ దర్శనం. కొట్టండి ఇప్పుడు తప్పట్లు. రామదాసు అడిగట, రామ నేను గుడి కట్టా, నేను అధర్మం చేయలే, దొంగతనం చేయలే, మోసం చేయలే, మరి ఎందుకయ్యా ఇన్ని దెబ్బలు కొట్టించావు, ఎందుకు ఇన్ని దెబ్బలు కొట్టించావు నన్ను అని అడిగట రాముండి. రామదాసు ఏం చెప్పాడో తెలుసా? మన ధర్మంలో దేనికి వాడవలసిన ద్రవ్యం దానికే వాడాలి. నువ్వు తానిషాకి చెల్లించవలసినటువంటి పైకంతో నా గుడి కట్టావు కదా అని నా వాడని చెప్పి నేను నిన్ను క్షమించను. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. అందుకే ఆ కొట్టిన దెబ్బలన్నీ శిక్ష అనుభవించిన దాకా నిన్ను నేను రక్షించలేదు. అంటే అర్థం ఏంటంటే హిందూ ధర్మంలో ఏముందంటే మనం తప్పు చేస్తూ రామ అన్నా కానీ దేవుడు రక్షించడు. తప్పు చేసి వెంకటేశ్వర స్వామి హుండీలో 1 కోటి రూపాయలు వేసినా రక్షించడు, గుడి కట్టినా రక్షించడు, రోడ్లు వేసినా రక్షించడు, అన్నదానం చేసినా రక్షించడు. హిందువు అంటే ధర్మము, హిందువు అంటే ధర్మాన్ని ధరించిన వాడు. ధర్మాన్ని ధరించడం అంటే ఎప్పుడు ధరిస్తామంటే అదృష్టం అమ్మ పొట్టలోంచి బయటికి రాగానే మనకి చర్మం ఉంటుంది, బట్టలు ఉండవు. చచ్చిపోయేటప్పుడు చర్మం ఉంటుంది, బట్టలు ఉండవు. ధర్మం అంటే చర్మం, ధరించడానికి బట్టలు కాదు. వాళ్ళు వేసుకుంటారు రేపు ఇప్పుతా అనడానికి. ఎప్పుడైతే నువ్వు హిందూ కడుపున పుట్టావో నువ్వు హిందూ ధర్మాన్ని ధరించినట్టే లెక్క. మళ్ళీ సెపరేట్గా ధర్మం పాటించక్కర్లేదు, ధర్మాన్ని సంరక్షించాలి అని చెప్పడానికి చెప్తున్నా. ఒక్కసారి హిందువుగా పుట్టి ఇక్కడ నీళ్లు పడలేదని మళ్ళీ గనక వేరే పొలంలోకి వెళ్ళి నీళ్లు తవ్వావా నీ జన్మాంతరం దాహం తీరదు. కాబట్టి హిందూ సోదరులారా, బంధువులారా, మీ సమయాన్ని వృధా చేశా. అరగంట మాట్లాడమన్నారు, గంట మాట్లాడా. కానీ మరి అంత దూరం నుంచి నేను వచ్చినందుకు కనీసం ధర్మాన్ని చెప్పలేకపోతే, మీకు నేను వివరించలేకపోతే వృధా ప్రయాస కదా. అందుకోసం సిద్ధమా? చివరగా అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. వెధవలు తప్ప, ఆ 2 తప్ప. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త. అయ్యా అందరూ నా కోసం భాగ్యనగరం నుంచి వచ్చాయి కాబట్టి జై శ్రీరామ్ ఒక్కసారి చెబుతాం, జడత్వాన్ని వదిలిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు అందరూ చెప్పకపోతే మీకు జై శ్రీరామ్. ఎందుకు జై శ్రీరామ్ చెప్పాలంటే ముప్పున గాల కింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పరమై గఫపు కుత్తుక నిండిన వేళ,
బాంధవులు కప్పిన వేళ నాటికప్పుడు నేను చేతు రామ భజన చేయనో చేతునో నేటికిప్పుడే చేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి. చచ్చే ముందు రామ అనే శబ్దం వస్తుందో లేదో, రోగం వచ్చిన తర్వాత ఐసీలో పెడతారు. వాడు మన నాన్న అమ్మతో మాట్లాడాడు, పెళ్ళంతో మాట్లాడాడు, మీ రాముడితో ఏం మాట్లాడిస్తాడుగా. ఆ టైంకి చేస్తామో లేదో, కనీసం ఇప్పుడు నోరున్నప్పుడైనా రామ అందాం. ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాధారణంగా భారత్ మాతకి జై అంటారు. దయచేసి నా కోసం భారత్ మాత నమో నమః అందాం. భారత్ మాత, భారత్ మాత. భారత్ మాత అంటే తెలుసు, నమో అంటే తెలుసు. నమః అంటే ఆ ఇద్దరికి నేను నమస్కరిస్తున్నానని. జై శ్రీరామ్, స్వస్తి. ఈశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరి సభా సరస్వత్యై నమః. హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పరమేశ్వరుడి ఆశీ కటాక్షాలు అందాలని కోరుకుంటూ, ఇప్పటిదాకా వక్తలు, విశిష్ట అతిథులు హిందూ ధర్మాన్ని గురించి, మన కీర్తన్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో దాని గురించి అంతా కూడా వివరించారు. ఎక్కువ సమయం తీసుకోను. నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను, హిందూ ధర్మం ఎలా ఉంది. ఒక ఊర్లో ఒక తండ్రి ఉండేవాడు. తండ్రి ఏం చేసేవాడు, బాగా సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఆ తండ్రికి ఒక 80-90 సంవత్సరాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఆయన భార్య చనిపోయింది. ఆ తండ్రికి 4 కొడుకులు. భార్య చనిపోయిన తర్వాత ఎవరు చూసుకోవాలి? 4 కొడుకులు చూసుకోవాలి. ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, 4 కొడుకులకి 4 భాగాలు ఇచ్చాడంటే ఆ గొడవ అయిపోయేది. ఈయన నేను మెట్ల కిందో చిన్న రేకుల షెడ్డో ఏదో వేసి అక్కడ కూర్చుండబెట్టేవాళ్ళు. కానీ ఆయన అలా చేయలేదు. రే, మీ అమ్మాయి ఇప్పుడే కదా పోయింది, నేను ఉన్నంత వరకు ఇది ఇలాగే ఉండని, తర్వాత పంచుతాను, మీరే తీసుకుంటారు ఎంతకాలానికైనా అని చెప్పాడు. సరే అని చెప్పేసి సైడ్ నుండి అంతా కూడా కోడళ్ళంతా ఈ మాట విన్నారు. 4 కోడళ్ళు వినేసి ఏం చేశారు, అమ్మో మన మామయ్య దగ్గర బాగా సంపాదించాడు ఆస్తిపాస్తులు, మనమంతా కూడా బాగా సేవలు చేయాలని చెప్పేసి పెట్టుకున్నారు. ఒకరు బట్టలు ఉతకడం, ఒకరు కాళ్ళు ఉత్తడం, ఒకరు మంచిగా తిండి తినబెట్టడం, ఒకరు చాయ్ గ్లాస్ ఇవ్వడము, జ్యూస్లు ఇవ్వడం, అన్నీ చేస్తున్నారు. అన్నీ చేసిన తర్వాత ఏదో 10 సంవత్సరాలు బతుకుతాడు అనుకుంటే 30 సంవత్సరాల దాకా ఇంకా బతికాడు. 100 ఏళ్ళు దాటిపోయాయి. 100 ఏళ్ళకు కూడా ఒక పుట్టినరోజు చేశారు. 100 సంవత్సరాలు నిండాయని బంధువులందరూ కూడా వచ్చారు. దాదాపు ఒక 1000-2000 మందిని పిలిచారు. పెద్దగా అన్నదాన కార్యక్రమం పెట్టారు. అంతా బాగా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇంకా పోతాడా, 100 సంవత్సరాలు అయిపోయాయి కదా, పళ్ళు ఊడిపోయాయి, అన్నీ ఊడిపోయాయి, ఇంకా మా అంటే ఒక 6 నెలలో 7 నెలలో ఉంటాడు, తర్వాత చనిపోతాడు అని అనుకున్నారు. తీరా చూస్తే ఈ సేవలు చేసి 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 వీళ్ళకి విసుగొస్తుంది తప్ప వాడు చావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఆలోచించుకుంటా ఉన్నారు. అలా 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 ఇంకొక 10 సంవత్సరాలు గడిచిపోయింది. 110 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు మంచం పైన పడుకున్నట్టే ఉండి వీళ్ళకి ఇంకా విసుగొస్తుంది. వామ్మో, ఇన్ని రోజులైంది, ఏదో మా అత్త 60 సంవత్సరాలు బతికింది, అప్పుడు ఈయనకు 70 సంవత్సరాలు, తర్వాత 30 సంవత్సరాలు బతికాడు అనుకున్నాం, మళ్ళీ 110 కూడా అయిపోయింది, ఇంకా ఎప్పుడు పోతాడు అనుకుంటా ఓ రోజు ఆ శుభదినం వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొడుకులు ఏం చేశారు, రోజు ఈయనకు ఒక అలవాటు ఉంటుండే, మంచిగా తెల్ల పంచ, తెల్ల అంగి, తెల్ల కండువా వేసుకొని హాయిగా మంచి పరుపు పైన ఒక తెల్లటి బట్ట, ఆ బట్ట పైన పడుకునేవాడు. పడుకుంటూ రోజు ఏం చేసేవాడు, ఆయన మొలతాడికి ఒక తాళం ఉండేది. ఇనప పెట్టెకి తాళం వేసేసి ఆ ఇనప పెట్టె తన తలకాయ దగ్గర పెట్టుకొని ఆ ఇనప పెట్టె పైన ఒక తెల్లటి బట్ట పరిచేసి తన తల దానిపైన పెట్టేసి పడుకునేవాడు. రోజు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి 4 కొడుకులకి 4 కోడళ్ళకి ఆ తాళం చేయి ఆ పెట్టె చూయిస్తూ ఉండేవాడు. ఎందుకంటే వాడికి సేవ చేయాలి కదా, మరి ఆ పెట్టెలో ఏముందో. సరే, 110 సంవత్సరాల తర్వాత ఒకరోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది, అంతా మంచిగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు. రే, మా నాన్నకి మనం ఎవ్వరి ఊర్లో ఈ చుట్టుపక్కల ఎవ్వరు చేయని విధంగా అంత మంచిగా చేయాలి. 10 రోజులు ఆ దినాలు అన్నీ అయిపోతాయి, బంధువులు అందరూ వస్తారు, ఒక 2-3 వేల మందికి భోజనాలు పెట్టారు. అట్లాగే అన్నీ అయిపోయింది. ఎక్కడి చుట్టాలు అక్కడ వెళ్ళిపోయారు. వచ్చిన ఖర్చు చూసుకుందాం, తర్వాత అయినా పెట్టె తీయాలి కదా, తాళం తీసిన తర్వాత మిగతా ఖర్చు అంతా చూసుకుందామని ఆలోచన చేశారు. చేసి ఒకరోజు ఏం చేశారు, అందరూ పోయారు, చుట్టాలంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దర్వాజాలు గట్టిగా బిగించారు. బిగించేసి ఏం చేశారు, వాళ్ళ పెద్ద మనిషి, వాళ్ళ ఇంటి పెద్ద మనిషిని ఒక ఆయన్ని పిలుచుకున్నారు.
లోపల ఆయన్ని కూర్చోబెట్టుకొని కాస్తంత టీ ఇచ్చారు, కూర్చోమన్నారు. ఆ పెట్టె తాళం తీశారు. పెట్టె తాళం తీస్తే ముసలోడు ఏం చేశాడు కదా, అందులో ఒక పెద్ద రాయి పెట్టి ఒక పేపర్ పెట్టిపోయాడు. ఏమన్నా పెట్టిపోతాడురా అనుకుంటే ఇలా చేశాడేంటి వీడు అని చెప్పేసి వాళ్ళకి విపరీతమైన బాధ కలిగింది. ఏంట్రా వీడు ఇన్ని రోజులు బతికాడు, 150 సంవత్సరాలు బతికాడు, మామూలుగా 60 ఏళ్ళకి మా అత్త పోయింది, 170 ఏళ్ళకి పోతాడు అనుకుంటే 40 సంవత్సరాలు ఎక్కువ బతికింది గాక మాతో అన్ని సేవలు చేయించుకున్నాడు. కాళ్ళు ఒత్తించుకున్నాడు, చేతులు ఒత్తించుకున్నాడు, స్నానం పోసాము, బట్టలు ఉతికాము, తిండి తినిపించాము, ఎన్ని సేవలు చేయాలో అన్ని చేశాం. చేసిన తర్వాత వాడు ఒక గుండ్రాయి పెట్టేసి అందులో ఒక పేపర్ రాశాడు. ఆ పేపర్లో ఏం రాశాడంటే, మొట్టమొదట ఈ 4 పదాలు వినండి శ్రద్ధగా. మొట్టమొదట ఏం పెట్టాడంటే, అప్పిచ్చి అడగవద్దు అన్నాడు. అంటే అప్పు ఎవరికైనా ఇవ్వు కానీ అడగొద్దు అని కొడుకులకు చెప్తున్నాడు. రెండవది ఏం చెప్పాడు, విత్తు పెట్టి పందిరి వేయొద్దు అంటున్నాడు. అంటే ఏమన్నా ఒక చెట్టు పెట్టాలి, విత్తనం పెట్టాక నువ్వు పందిరి వేయకూడదు అని చెప్పాడు. మూడవ మాట చెప్పాడు, ఒక మాట, తల్లికి అన్నం పెట్టవద్దు. ఇంకా నువ్వు కొత్తగా చెప్పేది ఏంట్రా నాయన, నీకు పెట్టి పెట్టి మాకు అర్థమైపోయింది ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు చెప్తున్నావని అనుకున్నాడు. నాలుగవది ఒకటి చెప్పాడు, క్షామం వచ్చినప్పుడు నీ గొయ్యి నువ్వే తీసుకో. అంటే నీకు ఎప్పుడు కరువు వస్తే నీ ఇంట్లో గుంత నువ్వే తీసేసుకో అన్నాడు. అంటే అందులో పడి దూకి చావడానికా? అలా కాదు. ఇదంతా పెద్ద మనిషి చూశాడు. చూసి ఇంకా తిట్టుకోవడం మొదలుపెట్టారు. తిట్టుకున్న తర్వాత కాసేపటికి ఆ కోడళ్ళు బాగా సాపించారు. వీళ్ళు జిమ్మడా అదడా ఇదడా అని అన్నారు, రకరకాలుగా అన్నారు. వీడు ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళా నరకంలో పడి చేస్తాడు, నాశనం అయిపోతాడు, వాళ్ళకి ఎన్ని మాటలు వస్తే అన్నీ అన్నారు. అన్న తర్వాత వేరే పక్కింటి నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఆయన ఏం చెప్పాడు, రే మీ నాన్న అలా రాశాడు అంటే ఏదో కారణం లేకుండా అయితే రాయడు, ఏదో బలమైన కారణమే ఉంటుంది. మాకు తెలిసి ఈ ఊర్లో పెద్ద వ్యవసాయదారి మీ మామ, మీ నాన్న చాలా సంపాదించాడు, కానీ అది ఎక్కడ పెట్టాడో ఏం పెట్టాడో మాకైతే తెలీదు. ఆ పేపర్లో ఆ కాగితంలో అక్షరాల్లో ఏదో మర్మం ఉంటుంది, ఆ మర్మాన్ని మీరు తెలుసుకోండి అంటాడు. తెలుసుకోండి అన్న తర్వాత సరే వాడి దగ్గరికి వీడి దగ్గరికి తిరిగారు. పూర్వకాలంలో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి అడిగారు, ఇంకొకరు దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు. చూసిన వాళ్ళల్లా అప్పిచ్చి అడగొద్దు, విత్తు పెట్టి పందిరేయొద్దు, కన్నతల్లికి కూడు పెట్టొద్దు, క్షామం వచ్చినప్పుడు నీ గొయ్యి నువ్వే తీసుకో, ఇలా చెప్తున్నాడు. చూసిన వాళ్ళల్లా ఆ పేపర్ చూడడం, తిట్టడం, పంపించడం. లోకంలో ఇద్దరు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎంత చెడు చేసినా కానీ వీడు నాకు మంచి చేశాడురా అని చెప్పేవాడు ఒకడు ఉంటాడు. ఎంత మంచి చేసినా కూడా మంచిలో చెడు వెతికి చూపించేవాడు ఉంటాడు. వాణ్ణి అఘాయిత్యం పండితుడు అంటారు లోకంలో. అలాంటి వాడు ఒకడు ఉంటాడు, పలానా చోట ఉన్నాడు, వాని దగ్గరికి వెళ్ళండి, వాడే దీనికి సమాధానం చెప్తాడని చెప్పేసి ఒక పండితుడు ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పి పంపించాడు. ఇప్పుడు వెళ్ళారు వీళ్ళంతా కూడా. వెళ్ళిన తర్వాత చూశాడు, ఓహో అంటే మంచిని చెడుగా చేసి చూపించేవాడు ఉండాలి, చెడుని మంచిగా చేసి చూపించేవాడు ఉండాలి. ఈ ఇద్దరు కూడా వ్యవస్థలో అవసరమే. ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు, అడిగారు. అడిగితే ఏం చెప్పాడు, అప్పిచ్చి అడగవద్దు. మొట్టమొదట రే అప్పిచ్చి అడగవద్దు అంటే దాని అర్థం అది కాదురా. నువ్వు 1వ తారీఖు రోజు, ఈ రోజు అంటే తారీఖులు తేదీలు వచ్చాయి, ఒకప్పుడు అమావాస్య పౌర్ణమిలు లెక్క. అంటే నువ్వు 1వ తారీఖు ఎవరికైనా అప్పిచ్చావంటే వాడు 29వ తారీఖు నీ ఇంటికి తెచ్చి ఇవ్వాలి. కానీ 2 చెప్పుల జోళ్ళు అరిగేదాకా నువ్వు వాడి ఇంటి చుట్టూ తిరగొద్దు, అది చెప్పాడు. అంటే అప్పిచ్చి నువ్వు అడగొద్దు, నువ్వు అడగక ముందే వాడిని ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి. అలాంటి వాడికి అప్పివ్వు. అప్పు ఇచ్చేటప్పుడే చూసుకో. ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరో ఒంటివి ఇస్తగాని పోయా అన్నవాడికి ఇచ్చి ఏం లాభం, నువ్వు నష్టపోతావు కదా. తర్వాత విత్తు పెట్టి పందిరి వేయకూడదు. విత్తు పెట్టి పందిరేయడం ఏంటి, ఈరోజు విత్తు పెడతాం, రేపు పందిరేద్దాం అనుకుంటాం, ఇంకొకటి పని జరుగుతుంది, ఈ అడావిడిలో అక్కడ ఇటు అటు తిరుగుతూ ఉంటావు, తిరిగేసి దానిపైన ధ్యాస తప్పుతుంది. తప్పిన తర్వాత నువ్వేం చేస్తావు, ఆ పందిరిని కాస్త చెట్టుని కాస్త మర్చిపోతావు. అది భూమిపైకి వెళ్తుంది, కాయాల్సిన ఖాతా కాదు, రాయాల్సిన పూత రాదు, చివరికి అది కావలసిన ఆశించిన ఫలాన్ని అందివ్వదు. కాబట్టి విత్తు పెట్టి పందిరి వేయకు, ముందు పందిరి వేశాక విత్తు పెట్టు. దేనికోసం, అట్లాగే నీ సంసారంలో నీ ధర్మంలో నువ్వు ఉంటున్నావు కదా, నీ పిల్లలకి నీ విలువలు తెలుపు. ఎలా తెలుపుతావు, మామూలుగా 2 పిల్లలు ఉంటారు,
తల్లి తండ్రి వాడు సమ్మర్ హాలిడేస్లోకి వచ్చినాడు, ఏదో ఫంక్షన్ అవుతుంది, తీసుకెళ్తే చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకు ఒక పెద్దవాళ్ళందరికీ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏముంటాయి, మందు పొందు కదా, ముక్క బొక్క మందు అదంతా ఉంటుంది. చిన్న పిల్లలు వాళ్ళకేం తెలియదు, పెద్ద పెద్ద బాటిళ్ళు పెట్టుకొని వీళ్ళు కూర్చున్నారు చుట్టూరా. ఆడవాళ్ళ బ్యాచ్ ఆడవాళ్ళకి, మగవాళ్ళ బ్యాచ్ మగవాళ్ళకి. చిన్న పిల్లలు వీళ్ళు అడుగుతున్నారు, నాన్న మరి నాకు అని. చిన్న నీకు ఈ బాటిల్ వద్దు బెట్టా, వెళ్ళి అక్కడ వెళ్ళి థమ్స్అప్ తీసుకొస్తాను తాగంటారు. అంటే ఇది తాగిన తర్వాత, కాదు నాన్న నీకేమో చిన్న బాటిల్, నీకు పెద్ద బాటిల్ నాకు చిన్న బాటిల్, అంటే ఇది 2 లీటర్ బాటిల్ బెట్టా. అంటే నీ పిల్లలకి నువ్వు అలవాటు చేస్తున్నావు, ఇది నా చిన్న బాటిల్ నీది పెద్ద బాటిల్ అని చెప్తున్నావు. చూడండి సంస్కారం ఎలా వెళ్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ 2 లీటర్ల బాటిల్ థమ్స్అప్ బాటిల్ వాడి చేతికిచ్చి చిన్నపిల్లాడికి ఇచ్చేసి నువ్వు ఆ చిన్న బాటిల్ పెట్టుకొని కూర్చున్నావు. అదంతా వాడు గమనిస్తున్నాడు. ఒక రోజు నీకు చాత కాని అవసాన దశ ఉన్నప్పుడు వాడు బాటిల్ మారుస్తాడు, అంతే తేడా. నానా నీకు ఇప్పుడు ఇవి పడవు, నీవి పెద్ద బాటిల్ వాడుకో, నేను ఆ చిన్న బాటిల్ వాడుకుంటా అంటాడు. అంటే నువ్వు ఏమి నేర్పావో అదే వస్తుంది వాడికి కదా. మన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి, మన విలువల గురించి, మన స్థితిగతుల్ని గురించి, మన కష్ట నష్టాలని గురించి వాడికి చెప్పకుండా వాడికి కేవలం సుఖాన్ని చూయించాం. సుఖాన్ని చూయించినప్పుడు వాడు సుఖాన్ని చూశాడు, కష్టాన్ని ఎక్కడ చూశాడో చూడలేదు కదా. అట్లాంటప్పుడు వాడికి కష్టం విలువ ఎలా తెలుస్తుంది, మన హైందవ ధర్మం విలువ ఎలా తెలుస్తుంది? ఎందరో మహానుభావులు దీనికి ముందు 1907లో కేశవ్జీ బలరాం హెగ్డే గారు డాక్టర్ కోర్స్ చేద్దామని చెప్పేసి ఎక్కడో కలకత్తాకి బయలుదేరిన అతడికి 1917 సంవత్సరంలో అక్కడ ఒక గొప్ప స్వతంత్ర పోరాటం నడుస్తుంది, మహానిర్వాణ సమితి అని చెప్పేసి. అందులో ఆయన జైన్ అయిపోయారు. అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని, బ్రిటిష్ వాళ్ళు పెట్టేటట్లాంటి ఇబ్బందుల్ని అన్నింటినీ చూసి ఆ టార్చర్ అంతా కూడా భరించలేక మన హిందుత్వానికి ఒక సమితి ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి ఆయన 1925 సంవత్సరంలో ఏర్పాటు చేశాడు ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కష్టాల్ని, నష్టాల్ని, దుఃఖాల్ని, ఎన్నో అనుభవాల్ని ఎన్నింటినో ఓర్చుకొని ఒక స్థాయిలోకి ఈరోజు వచ్చి ఇంత దాకా నిలబడింది అంటే ఎంతమంది ఔన్నత్యం, ఎంతమంది కృషి ఉంటుంది దీని వెనకాల. కాబట్టి ముందు పందిరి వేయి, విత్తు పెట్టి పందిరి వేయొద్దు, పందిరి వేశాక విత్తు పెట్టు కదా. తర్వాత 3వది చెప్పాడు, తల్లికి అన్నం పెట్టవద్దు. ఈరోజు ఇది మాత్రం బాగా ఆచరిస్తున్నారు జనాలు, ప్రతి ఒక్కరు కూడా కదా. 100 ఎకరాలు సంపాదించిన భూస్వామి అయినా సరే ఒకానొక సమయంలో నేలపైన పడిపోయాడు అంటే, సరే 2 కొడుకులుంటే సరి 50, 3 ఉంటే 33.5 సరిపోయింది. ఇచ్చాక వాడికి ఏం చూయిస్తారు తెలుసా, నాన్న 3కి 3 ఇండ్లే ఉన్నాయి, ఎవరి ఎర్రలు వాళ్ళకు ఉన్నాయి, మీ కోడలేమో తాళం పెట్టుకొని వెళ్ళిపోయింది, లోపల ఉంటే నీకు అతిమూత్ర వ్యాధి, మూత్రం పడిపోతూ ఉంది, కానీ నీకేమనుకోవద్దు నాన్న, మెట్లు 4 ఫీట్లు ఉన్నాయి, ఇంకొక 2 ఫీట్లు రేకులు వేసేసి 6 ఫీట్లు గోడ కట్టేసి మిమ్మల్ని అందులో ఉంచుతామంటాడు. మేమే 3 కోడలు, తల ఒక కోడలేమో ఒక ముద్ద తెస్తుంది, ఇంకో కోడలేమో ఇంకొక ముద్ద పెడుతుంది, ఇంకో కోడలు నైట్ ఒక ముద్ద పెడుతుంది. అంటే బతికుండంగానే వీడికి పిండాలు పెడతా ఉన్నారు కదా, వాడు తినేది అదే కదా. అలా మన సంస్కారం, మన వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుంది అది చూసుకోవాలి కదా. అందుకోసం అని చెప్పేసి కన్న తల్లి రుణం ఎలా తీర్చుకుంటావు నువ్వు, వాళ్ళు ఏ స్థాయిలో వెళ్ళి కష్టపడితే నువ్వు ఒక స్థాయిలోకి వచ్చావు కదా. ఆ విలువలు నువ్వు మర్చిపోకూడదు. వాళ్ళు నేర్పిన విద్యని కానీ, వాళ్ళ వ్యవస్థలోకి నిన్ను ఎలా తీసుకొచ్చారు, పశువులాగా తీసుకురాలేదు. అమ్మ ఈ మనకు ఒక ధర్మాలు ఉన్నాయి. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. అమ్మ తొలి గురువు కదా మనకి. నువ్వు ఎట్లా నడవాలి, కింద పడతావు, బోర్లా పడతావు చిన్నప్పుడు నడుస్తూ ఉంటే. అలా కాదు నాన్న, ఇలా అని పట్టుకొని నడిపిస్తుంది, కొద్ది దూరం మోస్తుంది, నవమాసాలు మోస్తుంది, నువ్వు పెట్టే బాధల్ని నిన్ను ఓర్చుకుంటుంది. మంగళసూత్రం పట్టి లాగితే ఎవరు లాగినా ఊరుకోదు తల్లి, కానీ నువ్వు కొడుకుగా నువ్వు లాగితే ఊరుకుంటుంది, నువ్వు కాలుతో తంతే ఓర్చుకుంటుంది. నీకు ఏ ఆహారం నీకు బలవర్ధకమో ఆహారం పెట్టి నీకు ఒక శరీరాన్ని కటాక్షిస్తుంది. ఆ శరీరంతో ఆ అమ్మ దగ్గర నువ్వు అన్ని విలువలు తొలి గురువుగా అమ్మ దగ్గర నేర్చుకొని ఎలా రావాలి సమాజానికి, ఆ ఆవుగా రావాలి కదా. ఆవు సాధు జంతువు. అందుకే మనకి హిందూ ధర్మంలో గోమాత అని తెలియక చెప్పలేదు, ఎప్పటి నుండో ఉంది గోమాత, అనాదిగా ఉంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి చెప్పారు, ఏం చెప్పారంటే దేహమాత, దేశమాత, గోమాత, భూమాత, మనమాత, భారత్మాత, ఈ 6 పాటించాలి. మొట్టమొదటగా దేహమాత.
నీ శరీరాన్ని నువ్వు సంరక్షించుకో కదా. నీ శరీరాన్ని నీకెవరిచ్చారు? మీ అమ్మ ఇచ్చింది. అలాంటి కన్న తల్లి పాదాలు పట్టుకోవాలి, ఆ పాదాలు కడగాలి. ఆ పాదాల్లోనే నీకు సమస్త దేవతలు ఉన్నారు. ఆ పాదంలోనే, తల్లి పాదంలోనే నీకు స్వర్గం ఉంది. తల్లి ఆశీర్వాదం తీసుకుంటేనే నువ్వు ఒక స్థితిలో ఉంటారు. ఈ రోజుకి కూడా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారంటే తల్లి ఆశీర్వదించిన ఆశీర్వాదం. చూడండి, రాజ్యము, కోశము, బలము, బంధువర్గము, మణులు, మందిరాలు, మహిమాతంగాలు, కార్లు, మంది మార్బలం, ఎంతో వేల సెక్యూరిటీ ఉంటుంది. అట్లాంటి ఆయన కన్న తల్లి దగ్గరికి వెళ్ళి చిన్న ఒక 100 రూపాయల నోటో 10 రూపాయల నోటో ఇస్తే తీసుకొని కళ్ళకద్దుకొని జోబులో పెట్టుకొని వచ్చాడు ఒకరోజు. అవన్నీ కూడా కొన్ని టీవీ ఛానల్స్లో ప్రసారం అయ్యాయి చాలా చోట్ల కదా, మనందరం చూసే ఉంటాం. దానివల్ల మనకు తెలియాల్సిందేముంది? ఆయన అంత గొప్ప స్థితిలో ఉన్నాడంటే కేవలం తల్లి ఇచ్చిన ఆశీర్వాదం చేత. అందుకోసమని నువ్వు ముందు తల్లిని మర్చిపోవద్దు. దేహమాత, తర్వాత దేశమాత. ఈ భారతదేశం రత్నగర్భ. ఇందులో గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, కపిల, ప్రయాగ, సరయు ఇత్యాది నదీమ తల్లులు పుట్టాయి. రాముడు, కృష్ణుడు, శంకర భగవత్పాదులు, ఆదిశంకరుడు, చంద్రశేఖర పరమాచార్య స్వామి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ ఇట్లాంటి యోధులు ఎందరో పుట్టారు. ఋషులు పుట్టారు. ఇక్కడ సున్నా పుట్టింది, ఎన్నెన్నో పుట్టాయి. ఇక్కడ గీత, గంగ, గోవు, గాయత్రి అన్నీ పుట్టాయి. ఇక్కడ ప్రతి చోట ఈశ్వరుడున్నాడు. నాథవేద సుధారాహృదిపది సప్తపది శివ సన్నిధి, వ్యదల్చందు హృదయములందు శివ సుదల్చిందు ఆనందనిధి శివ సన్నిధి, సిద్ధులందు సద్బుద్ధులందు గో నదులయందు గుణ నిధులయందు వెలుగొందునది శివ సన్నిధి, అద్వైతామృత ఆనందం శ్రీ యావత్ భారత సన్నిధి. అంటే నువ్వు పలికే పాటలో భగవంతుడున్నాడు. ఇక్కడ ఈ భారతదేశంలో చెప్పే వేదమంత్రంలో భగవంతుడున్నాడు. అందరినీ కూడా సర్వే జనాః సుఖినో భవంతు అంటుంది సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని నువ్వు ఎలా విచ్ఛిన్నం చేస్తావు? దీనిలో మర్మం తెలుసుకొని దీంట్లో ఏమన్నా చిన్న చిన్న లోపాలు నీకు ఎక్కడన్నా కనబడితే వాటిని సరిచేస్తూ వెళ్ళాలి. కానీ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తా అంటే హిందూ ధర్మమే సనాతన ధర్మం. పరమేశ్వరుడు పుట్టినప్పుడే పుట్టింది సనాతన ధర్మం. ఏం చెప్పింది సనాతన ధర్మం? తల్లిని పూజించు, తండ్రిని గౌరవించు, సేవించు, ఆచార్యుల్ని గౌరవించు, గురువుల్ని గౌరవించు, భార్యని ఎలా చూడాలి, భర్త ఎలా ఉండాలి, నదీమ తల్లుల విశేషాలేంటి, ఈ భారతదేశం యొక్క మట్టి ఎంత పవిత్రమైంది, ఎంతమంది రాజులు ఈ దేశాన్ని పరిపాలన చేశారు. పరిపాలన చేసినట్లాంటి రాజులు ఎంత ధర్మవేత్తలు కాకుంటే రాయల పరిపాలనా కాలంలో రత్నాలు రాశులుగా పోసి అంగట్లో అమ్మేవారు కారు కదా. మిగతా ఏ దేశ చరిత్రలోనైనా ఉంటుందా? ఒక్క భారతదేశ చరిత్రలో ఉంటుంది. ఎక్కడో శివనేరి ప్రాంతంలో మహారాష్ట్రలో పుట్టినట్లాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 1633 సంవత్సరంలో పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన దగ్గర పెద్ద వయస్సు కాదు, 18 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లోడు ఉన్నప్పుడు ఒక చోట ఆయన వెళ్తూ ఉన్నారు. అడవిలో వెళ్తుంటే ఒక చిన్న పిల్లాడు అప్పటికి వెళ్తూ ఉంటే ఆయనకి ఏమైపోయింది, ఒక స్త్రీని ఒక తురుష్కుడు హింసిస్తూ ఉన్నాడు. హింసిస్తూ ఉంటే ఎందుకు హింసిస్తున్నావని అడుగుతాడు. అడిగితే ఇది నా హక్కు అంటాడు. ఆ ముస్లిం వ్యక్తి ఏమంటాడంటే ఇది నా హక్కు, ఈ దేశాన్ని పరిపాలించే అగ్రరాజుల్లో మా నవాబులే ఉన్నారు, నువ్వు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటాడు. ఆ స్త్రీ పైన ఎప్పుడు చెయ్యి వేశాడో ఆ 2 చేతులు నరికేశాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ రోజు పుట్టింది హైందవ ధర్మం, ఒక్కనాడు పుట్టలేదు. అలా ఆయనకి అక్కడి నుండి బీజాలు స్టార్ట్ అయిపోయాయి. హిందూ ధర్మాన్ని ఎలా రక్షించాలి. హిందూ ధర్మంలో ఏం చెప్పారు? వృక్షో రక్షతి రక్షితః అంటే వృక్షాన్ని పెట్టు, చెట్టుని పెట్టు, ఆ చెట్టుని రక్షిస్తాయి, వృక్షంగా మారి మహావృక్షంగా వారిని రక్షిస్తాయి అన్నాడు. అంటే ఇది తప్పు మాట కాదు కదా. ధర్మో రక్షతి రక్షితః అన్నారు, ధర్మాన్ని రక్షించమన్నారు. అహింస పరమో ధర్మ అన్నారు. ముఖ్యంగా మన హిందూ పండుగల్లో ఏ పండుగల్లో కూడా హింస అనేది లేదు, అన్ని అహింసాత్మకమైన పండుగలే. రాముడు ఏం నేర్పాడు? జీవితంలో ఎలా ఉండాలిగా నేర్పాడు. ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలి నేర్పింది రామాయణం. ఎలా బతకాలో నేర్పింది రామాయణం. భారతం ఏం నేర్పింది? ఎలా బతకూడదో నేర్పింది భారతం. తర్వాత భాగవతం ఏం నేర్పింది?
నువ్వు ఎలా ఉంటే మనుష్యుడిగా తరిస్తావు. మనిషి జన్మ పుట్టినందుకు అన్నీ పుడతాయి. మిగతా ప్రాణులు 33 కోట్ల దేవతలు ఉన్నారు, 66 కోట్ల మంది రాక్షసులు ఉన్నాడు, 83 కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఇన్ని 84 లక్షల జీవరాశులు ఉన్నా వీటన్నింటికి కూడా లేనిది మనుషుడికి ఒక్కడికి మాత్రమే ఉన్నది ఏంటంటే జ్ఞానం, ఆకారం, చైతన్యం 3 మాత్రం మనిషికి ఉన్నాయి. మిగతా ప్రాణులు వేటికి కూడా ఈ 3 ఏదో ఒక దాన్ని కట్ చేసి ఇస్తాడు ఈశ్వరుడు. నీకు జ్ఞానము ఉంది, శరీరం ఇచ్చాడు, పోనీ ఒక నెత్తిలో జుట్టు లేదు, ఓ విగ్గు పెట్టుకునే జ్ఞానం ఇచ్చాడు. అలా ఒక ప్రాణి గురించి ఆలోచించాలి. ఎవరు ఆలోచిస్తారు? మనిషి ఆలోచించాలి. బయట నువ్వు ఎక్కడో ఒక బర్త్డే చేసుకుంటున్నావు, బర్త్డే రోజు ఏం చేస్తున్నావు? కొన్ని దీపాలు పెడుతున్నావు, ఆర్పేస్తున్నావు, తూ అని ఉదేస్తున్నావు. అంటే నేను పుట్టాను, 10 మంది జీవితాల్లో వెలుగులు లేకుండా చేస్తాను అని చెప్పడమా దానికి సంకేతం? అలా కాదు కదా. మనం దీపాలు వెలిగించాలి, ఆర్పకూడదు. అంటే నువ్వు పుట్టా ఒక జ్యోతి, ఆ పరంజ్యోతిలోండి వచ్చిన జ్యోతి ఒక భూమిపైకి వచ్చిన నేను చిన్న ప్రాణి, ఇన్ని ప్రాణుల్ని కాపాడేవాడు కావాలి. అందుకోసం అని చెప్పేసి నువ్వు యథార్థంగా ధర్మస్వరూపుడివై ఈ భూమిని ఉద్ధరించాలి, ఈ భూమిని కాపాడాలి, నువ్వు నీకు తోచినంత ఏదో ఒకటి చేయాలి ఈ దేశానికి అని చెప్పేసి అది ఉంది కదా. నువ్వు ఈ ధర్మాలన్నీ ఎక్కడ నిలబెడుతున్నావు? నిలబెట్టట్లేదు. కాబట్టి ఇది నిలబెట్టాలి. ఆ ధర్మం ఎక్కడి నుండి వస్తుంది? తల్లి దగ్గర నుండి వస్తుంది. మొట్టమొదటి గురువు తల్లి. కాబట్టి ధర్మానికి అలా వచ్చిన తల్లి ఏం చేసింది? నిన్ను ఆవులాగా సమాజంలోకి పంపించేసింది. ఆవు ఏం చేస్తుంది తెలుసా? ఒకడు కొట్టినా తిట్టినా పాలే ఇస్తుంది, కానీ రక్తాన్ని కార్చదు కదా, నిన్ను పొడవదు సాధ్యమైనంత వరకు. కాబట్టి సాధువులాగా జీవించు సంఘంలో. అనవసరంగా వేరొకరిని పొడవడానికి ప్రయత్నించకు, నువ్వే ఇదైపోతావు. అది అమ్మ ధర్మానికి ప్రతీక, ఆవు అర్థానికి ప్రతీక. తర్వాత ఆవుగా మారి సాధువుగా ఉండి నీకు అన్ని లక్షణాలు వచ్చినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు ఒక గృహస్థుడివి అయినావు, పెళ్లి చేసుకున్నావు, నీకు ఒక చుట్టూ ఒక సొసైటీ వచ్చింది, ఒక వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థలో నువ్వు ఎలా ఉండాలి? పిల్లల్ని ఎలా చూడాలి, తల్లిని ఎలా చూడాలి, తండ్రిని ఎలా చూడాలి, గురువులను ఎలా చూడాలి, చుట్టూ ఉండే వ్యవస్థను ఎట్లా చూడాలి, ఊర్లో ఎట్లా నడుచుకోవాలి, ధర్మ కార్యాలకు ఎలా ఉండాలి, దైవ కార్యాలకు ఎలా ఉండాలి, ఇవన్నీ గమనించుకోవాలి. వీటన్నింటినీ నిర్వర్తిస్తూ నువ్వు ఆ గృహస్థ ధర్మాన్ని పాటించాలి. పాటించి చిట్ట చివరిగా ఈశ్వరుడు ఆ ఈశ్వరుడిలోకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోతావు? ఒకరోజు అందరిలాగా బతికావు, పుట్టావు, పెరిగానా, తిన్నానా, పడుకున్నానా, హాయిగా ఓ రోజు జీవితం అయిపోయిందా? కాదు, ఇది కాదు జీవితం. ఒకరోజు నువ్వు వెళ్ళిన తర్వాత కూడా ఒరేయ్ అడుగుతాడు పరమేశ్వరుడు, నువ్వేం చేసావురా అని. ఏం చెప్తావు ఆ రోజు? చెప్పడానికి నీ దగ్గర ఏం సమాధానం లేదు. కాబట్టి ఉన్న ఆయువు ఒక్కరోజు, ఒక్క క్షణం, 1 గంట ఉన్నా సరే ఈ గంటలో నువ్వు ఏం చేసి తరిస్తావో అది చేసి తరించు. కాబట్టి ఎప్పుడైనా కూడా తల్లికి అన్నం పెట్టవద్దు అన్న మాటలో అర్థం ఏంటంటే, నా తల్లికి నేను భాగాలేసుకొని 1 నెల నా తమ్ముడి దగ్గర ఉంది, ఇంకో నెల ఇంకో తమ్ముడి దగ్గర ఉంది, మరో నెల మరో తమ్ముడి దగ్గర ఉంది, చివరి నెల నా దగ్గరకు వచ్చింది, ఈ నెల ఎట్లా గడుస్తుందో ఏమో అనే ఆలోచన చెయ్యకూడదు. 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా కన్న తల్లికి సేవ చెయ్యి. తల్లి చేత తినాలి. నా తల్లి నాకు వండి పెట్టింది, ఈరోజు నేను ఎంత పుణ్యం చేసుకున్నానో అని చెప్పగలగాలి కదా. అందుకోసం అని చెప్పేసి తల్లికి నువ్వు అన్నం పెట్టొద్దు. మా అమ్మ ఈరోజు మా అమ్మ చేత తినేసి వచ్చా అని చెప్పాలి. తర్వాత క్షామం వచ్చినప్పుడు నీ ఇల్లు గొయ్యి నువ్వే తీసుకో. పై 3 నువ్వు పాటించు. అప్పిచ్చి అడగకుండా ఉండి నువ్వు తీరిగ్గా, నువ్వు తొందరగా నీకు ఎవరిస్తారో వాళ్ళని చూసుకొని అప్పివు. తర్వాత తల్లికి అన్నం పెడుతూ ఉండు, విత్తు పెట్టి పందిరి వేయి. ఇవన్నీ చెప్పినారు కదా. చెప్పిన వాడు ఏం చేశాడంటే, ఒక రోజు నువ్వు బ్రతకలేని రోజు, ఓ రోజు కరువు వస్తే నీ ఇంట్లో గుంత తీసుకో, ఆ గుంతలో పెట్టాను, ఉన్న ఐశ్వర్యం అంతా కూడా నీకే అని చెప్పాడు. అలా హిందూ ధర్మంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. మనము ఈ లోటుపాట్లు అన్నీ కూడా గుర్తించుకొని, ఇందాక ఎందరెందరో పోరాడారు దీనికోసం, 1 2 కాదు, మధ్యలో వచ్చి బీజాలు వేసిన వాళ్ళు కొందరు అక్కడక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ ప్రాణాలకి తెగించి, వాళ్ళ శరీరాలని త్యాగం చేసి ఎన్నో హింసలకు ఎదుర్కొని ఈ ధర్మాన్ని నిలబెట్టారు. నిలబెట్టిన ధర్మాన్ని నువ్వు కాపాడుకుంటే చాలు. ఇంకా నువ్వు కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? సగుంగుమ విలేపణామలిక చుంబి కస్తూరిగాం సమందహసిరీక్షణాం సుసరజాప పాశాంకుశాం అశేష జనమోహిని మరణమాల్య భూషాం పరాం జపాకుసుమ భాసురాం జపవిదౌ స్మరేదంబికాం
నువ్వు పెట్టుకునే బొట్టు, ఆగ్నేయ చక్రంలో పెట్టుకునే బొట్టు నీ ఇంటిని, నీ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని కాపాడుతుందని చెప్పేసి లలితా సహస్రనామంలోనే చెప్పారు. అట్లాంటప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోకుండా ఉండడానికి నీకేం రోగం? మనం వెళ్తున్నాం ఎక్కడికో, ఏ దర్గాలకో వెళ్ళి ఎక్కడనో పూజ చేస్తున్నాం, మన దేవుణ్ణి వదిలేసాం. దర్గాలంటే ఏంటో తెలుసా? ఎక్కడో వాటికి ఉండే పవిత్రత ఉంది. కొన్ని దర్గాలు ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి తెలుసా? అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, ఆయన పరిపాలనలో 1000 మంది ఆడపిల్లల్ని అత్యాచారం చేసి ఎవడైతే వస్తాడో వాడు చనిపోయిన తర్వాత వాడికి ఒక బిరుదు ఇస్తాడు. ఏంటి ఆ బిరుదు? హజ్రత్ అని బిరుదిస్తారు. ఆ హజ్రత్ని ఏం చేస్తారు? ఒక సమాధి కట్టి పూజ చేస్తారు. మన హిందువులు వెళ్ళి ఏం చేయాలి? అలాంటి పనులు, మంచి పనులు చేశాడు కాబట్టి వాడి దగ్గర ఊదు బెల్లం చదివించి వచ్చేసేయాలి. ఇదా మన ధర్మం? కాదు కదా. ఒక శివరాత్రి రోజు ఉపవాసం ఉండి ఒక దేవుడికి కొబ్బరికాయ కొట్టు. అది చేత కాకపోతే ఎవరికైనా ఒక మంచినీళ్ళు ఇవ్వు, చాలు కదా. నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకో. నీ ధర్మం నిలబెట్టలేంది నువ్వెన్ని చేసినా వ్యర్థమే. కాబట్టి మన ధర్మం పట్ల, మన దైవం పట్ల మనం అనురాగం, భక్తి కలిగి ఉండాలని కోరుకుంటూ, ఆసేతు సీతాచలం అంతా కూడా హిందూ ధర్మం పరిడవిల్లాలని, నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. స్వస్తి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. చైతన్యవంతమైన ప్రసంగం చేసిన అతిథులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హిందూ సమ్మేళన సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాం. అందరు వేదికకు వెనుక భాగంలో అన్నప్రసాద కార్యక్రమం ఉంది. దయచేసి అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వేదికకు వెనుక భాగంలో అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా, భారత్ నిర్వహణ సమితి అధ్యక్షులు శ్రీ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈనాటి ఈ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన పెద్దాపూర్ ఉపమండలంలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనానికి విచ్చేసిన అతిథులు, ముఖ్య అతిథులు శివకృష్ణ గారికి, తర్వాత రవికృష్ణ గారికి, అలాగే కట్టా రాజగోపాల్ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన హిందూ బంధువులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కార్యక్రమం ప్రారంభానికి ముందు శృతిలయ కల్చరల్ అకాడమీ వారు చిన్నారులు చేసిన అద్భుతమైన ప్రదర్శన మనల్ని అందరినీ కూడా ఈ కలియుగంలో ఉన్న ప్రతి మనిషిని త్రేతాయుగంలోకి తీసుకుపోయి మంత్రముగ్ధుల్ని చేసి ప్రత్యక్షంగా ఈరోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం చూపించిన చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
కలియుగంలో మనం రాముణ్ణి మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. రాముడు అంటే ఎవరని మన ముందు తరాలు అడిగే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఇట్లాంటి ప్రదర్శనలు నిర్వహించాలి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళనం నిర్వహించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎవరం అని మనమే తెలుసుకోవాల్సి వస్తుంది. మనం ఎవరం అని మనకు ఒకరు చెప్పాల్సి వస్తుంది. మనం హిందువులం. అక్కడ రాసింది గడప లోపల కులం, గడప దాడితే హిందువులం. మన కులం ఏదైనా సరే, మన మతం ఏదైనా సరే, మన అభిమతం ఏదైనా సరే, కానీ మనందరం హిందువులం. ఆ ఒక్కటి మనం గుర్తుపెట్టుకొని ముందుకు కదలాలి. లేకపోతే మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సంప్రదాయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నా అనుభవం కాడికి నేను చెప్తున్నా. నేను చిన్నప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన భజనలు చేసేది. రామం భజే రఘు రామం భజే రఘు, రాముడు వస్తున్నాడు రామం భజే, మన ఊరికి వస్తున్నాడు, మన వాడకు వస్తున్నాడు, మన ఇంటికి వస్తున్నాడు అంటే ప్రత్యక్షంగా రాముడు వస్తున్నాడు అనిపించేది. ఈరోజు గ్రామాలలో ఆ పరిస్థితి లేదు. బాయిలోనే బల్లి వలికే, లేకుంటే నీ బుల్లెట్ బండికి నేను వస్తావా అంటున్నారు. ఇది ఇట్లే ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తారు? మన భారతీయ సంస్కృతి కష్టాల్లో పడ్డప్పుడు మన పూర్వీకులందరూ కష్టాలు ఎదుర్కొన్నారు. పరదేశ పాలకుల వల్ల మనోళ్ళు ఎంత కష్టాలు ఎదుర్కొన్నారు అనేది మనం చెప్తే విన్నాం. మన మహిళలను ఏ విధంగా కష్టపెట్టిరు, మన పెద్దలను గ్రామాలల్లో ఏ విధంగా ఎన్ని కష్టాలకు నష్టాలకు పాలు చేసిరు అనేది మన పూర్వీకులు చెప్తే విన్నాం. మేమైతే మా వయసు వాళ్ళమైతే చూడలేదు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది చూసుంటారు. నిజాం పాలన, రజాకర్ల పాలన వాళ్ళు చెప్తే విన్నదే. మళ్ళీ మనం ఆ పాలన కోరుకోకూడదంటే మనం అందరము ఒకటి కావాలి, మనందరం ఏకం కావాలి. ఈ బాధ్యత మన మీదే ఉంది. ఈరోజు మన ముందు తరాలను ముందుకు నడిపించి మన ముందు తరాలకు భారతీయ సంస్కృతిని నేర్పించే అవసరం, బాధ్యత ఈరోజు ఈ తల్లిదండ్రులు తీసుకోవాలి. ఎందుకంటే పల్లెల్లో దైవభక్తి పూర్తిగా మర్చిపోయారు. మన పిల్లలకు దేవుడు అంటే ఏందో మర్చిపోయే పరిస్థితి తెచ్చినాం. బొట్టు పెట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఈరోజు నుదుటన తులకం పెట్టుకోలేకపోతున్నారు. మనం హిందువులం కాబట్టి ప్రతి ఒక్కరం నుదుటన తులకం పెట్టుకొని బయటికి వెళ్ళాలి. మన పిల్లలను మనం దేవాలయానికి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒకరోజు దీపం ముట్టించుకునే ఇంట్లో దీపం ముట్టిరు నాయన అని చెప్పలేకపోతున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ బాధ్యత తీసుకొని ఈ భారతీయ సంస్కృతిని, భారతీయ సంప్రదాయాన్ని, మన దేవుణ్ణి, మన రాముణ్ణి, మన కృష్ణుణ్ణి, మన శివుణ్ణి మనందరం గుర్తు చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి, హిందూ సమ్మేళనానికి వారి సందేశాన్ని వినిపించడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇప్పటికే సమయం లేట్ అయింది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వారి యొక్క సందేశాన్ని వినడానికి అవకాశం ఇస్తున్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చి నాకు ఈ చక్కటి కార్యక్రమాన్ని నడిపించే అవకాశం ఇచ్చిన నిర్వాహకులకందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. వైయక్తిక గీతం పాడవలసిందిగా శోభనన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాగుతోంది సర్వస్పర్శిగా భారతి అమృతధారలు ప్రవహించంగా, సంగ గంగ సాగుతోంది సర్వస్పర్శిగా. స్నేహామృత సమభావం సద్ధర్మాంకిత భావం, మానవతా పరిమళాల మానవముత్తేజముంది. జాతి కొరకు ప్రీతిగా బ్రతుకంతయో అంకితమిడి, బావిని బంగారు చేసే భారతి తనయుల కొరకు సంగ గంగ సాగుతోంది సర్వస్పర్శిగా. భారతి అమృతధారలు ప్రవహింపంగా, సంగ గంగ సాగుతోంది సర్వస్పర్శిగా. ప్రజలందరి శక్తిని సంఘ శక్తిగా మలచి, హిందూ బంధు హృదయాలను విడనంతగా ముడివేయగా, మాతృభూమి ప్రాభవమును దశ దిశలా చాటింపగా, భరతమాత కరుణాంబుది విశ్వమంత ఆవరింప, సంగ గంగ సాగుతోంది సర్వస్పర్శిగా.
భారతి అమృతధారలు ప్రవహింపంగా సంగగంగ సాగుతోంది సర్వస్పర్శిగా. పరపీడ పరాయణ ధర్మభ్రష్ట జాతులకును సింహ స్వప్నమై నిలిచే పురుష సింహములు పెంచగా మన శక్తిని దారబోసి సంఘ శక్తి పెంపు చేసి జగజ్జేతగా భారతి భవితవ్యం మలచనంచి సంగగంగ సాగుతోంది సర్వస్పర్శిగా. భారతి అమృతధారలు ప్రవహింపంగా సంగగంగ సాగుతోంది సర్వస్పర్శిగా. ధన్యవాదాలు అన్నగారు. అందరు కూడా గట్టిగా చప్పట్లు ఒకసారి కొట్టండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఇచ్చేసినటువంటి శ్రీ కట్ట రాజగోపాల్ గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.